దైవజనులు దేవుడిచ్చారు. చక్కని పాట పాడి దైవజనులు ఆరాధనలో నడిపించి వర్తమానం అందిస్తారు. ప్రేమతో దైవజనులకు సమయాన్ని ఇస్తున్నాను. అందరం లేచి ఒకసారి నిలబడినట్లయితే దైవజనులు ఆరాధనలో నడిపించి మరి అందరినీ కూడా వర్తమానం అందించి బలపరుస్తారు. దైవజనులకు సమయాన్ని అప్పగిస్తూ ఉన్నారు. ఘనత మహిమ ప్రభావములు పరిశుద్ధాత్మ దేవునికి కలుగునుగాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవసేవకులు, అనుభవజ్ఞులు, ఆత్మపూర్ణులు, తండ్రి సమానులు రామసాయి గారికి, అలాగే దైవసేవకులు జాషువా గారికి, అలాగే కుటుంబ సభ్యులందరికీ కూడి చేరి వచ్చిన మాకు ఆత్మీయ బంధువులైన అందరికీ కూడా నా పేరు వందనాలు. ఇక్కడేదో ఈ పొలం మాది, ఆ పొలం మీద అన్నట్టుగా ఖాళీ ఒక చూడండి కొంచెం. హల్లెలూయా. ఆ పక్క కొంచెం ఖాళీ లేకుండా పోతే దేవుని స్తోత్రం. సంతోషమే సగం బలం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని పాటలతో చక్కని ఉద్యమంగా ఆత్మీయంగా ప్రభువుని కనపరిచారు. మీ అంతగా నేను పాడలేకపోయినా నేను కూడా ప్రభువుని కనపరచడానికి ఆశపడుతున్నాను. నాతో కలిసి మీ అందరికీ వచ్చి ఉంటే కలిసి పాడండి, లేదనుకుంటే ఒకసారి పాడిన తర్వాత రెండోసారి కలిపి పాడండి. మరి మనకు దేవుడు ఇచ్చినటువంటి 3 రోజుల్లో 5వ కూడిక ఇది 3వ రోజు 5వ పడమ దేవునికి స్తోత్రం. 3 రోజులు 3వ కూడికలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపలో మరి మనందరికీ దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఈ భూలోక జీవితంలో ఇంచుమించుగా 6-7 నెలలుగా మనం చూస్తున్నాం. ఏ దినపత్రికలు చూసినా, ఏ వార్తలో చూసినా, వింటున్నా, 2-3 ఎక్కడ కూడి మాట్లాడుకుంటున్నా ఫలానా చోట ఫలానా వైరస్ వల్ల భూలోక జీవిత యాత్ర ముగించుకున్నారని, చిన్న లేదు పెద్ద లేదు, అక్కడ ఇక్కడ వారు వీరు గొప్పవారు చిన్నవారని ఏమీ లేదు. అందరూ చాలామంది కూడా ఈ భూలోక జీవిత యాత్ర ముగించేశారు. మనం మాత్రం ఇంకా సజీవ లెక్కలో ఉన్నాం. ఈ మధ్యాహ్న వేళ సంఘంలో పాదాల దగ్గరికి వచ్చాం. హల్లెలూయా. మెస్సియ ఆదరణ మినిస్ట్రీస్ ప్రార్థన మందిరంలో ఈ విధంగా మనం చేరి కూడుకోవడం మనకెంతో ఆశీర్వాదకరం. చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం గట్టిగా పెంచండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీకైతే ఇది 3వ కూడడం. దాదాపుగా 3 నెలల నుంచి ఇప్పుడు పగలు ఎక్కడ ఉన్నారనుకోండి, రాత్రి ఇంకోసారి ఉండాలి. రాత్రి కొనదలా ఇంచుమించుగా 170 మెట్లు ఎక్కాలి, కొండ ఎక్కాలి. అక్కడ ప్రార్థన ఉంది. ఇలాగా మరి ఆదరణ పెంచండి. మరి ఉపవాస ప్రార్థన కూడికలు లేక విశ్వాస కూడికలు ఇలాగా దేవుడు మహాప్రభు చేత ఎన్నిక లేని యోగ్యత లేని గారే ప్రథమంగా కొన్ని విషయాలు చెప్పారు. మరి ఏమైనప్పటికీ కూడా ఆత్మపూర్లైన దైవ సేవకులతో కలిసి మరి వారితో సమానంగా నిలబడటానికి దేవుడు తన మహాప్రభు చూపించారు. దేవునికి స్తోత్రం. ఒకసారి మీ 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని, మీ 2 చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని నోరు తెరిచి, ప్రభువా ఈ 3వ కూటంలో నాతో మాట్లాడమని అడగండమ్మా. చిన్న ప్రార్థన చేయండి. దైవ సేవకుని యొక్క భారం ఏమైనదో, దైవ సేవకుని యొక్క హృదయ వేదన ఏమైనదో, ఎందుకు నన్ను నిన్ను మనల్ని పిలిచి మనల్ని ఈ విధంగా పురుగొల్పుతున్నారో, ప్రోత్సహిస్తున్నారో, బలపరుస్తున్నారో, ముఖ్య ఉద్దేశం ఏమైనది. మొదటి రోజుల దైవసేవకులు మాట్లాడారు, నిన్న మరొక దైవసేవకులు మాట్లాడారు. ఎన్నిక లేని యోగ్యత లేని చెత్త కుక్కలో పురుగు లాంటి వాడిని నేను నిలబడ్డాను, ఇంకా ఏం మాట్లాడబోతున్నాడు. ఈ కడవరి దినాల్లో, ఏడ్చ దినాల్లో నాకు నీకు మనకు కావలసిన మన సంఘ క్షేమాభివృద్ధికి, మన కుటుంబాల క్షేమాభివృద్ధికి, మన గ్రామం ఆశీర్వాదం కొరకు, అలాగే మనం నివాసం చేస్తున్న పరిసర ప్రాంతాల ఆశీర్వాదం కొరకు దేవుడు ఏది ఉద్దేశించాడో తన కృపను తన దయను అనుగ్రహించి తన యొక్క చిత్తాన్ని జరిగించినట్లుగా సప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. చేతులతో సప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవానికి మహిమ, 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 మహిమ. స్తుతి, స్తుతి, స్తుతి.
హల్లెలూయా 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 హల్లెలూయా. ఎలా తీర్చగలనయ్యా నీ రుణమును, తిరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను సేవించుచు అయ్యా యేసయ్యా నా జీవితము నీ పాద సేవకే అంకితం. యేసయ్యానికి మహిమ తండ్రి. ఎలా తీర్చగలనయ్యా Hallelujah.
ఆకాశం నుండి తొంగి చూస్తున్న ప్రభు వైపు ఈ రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నా జీవితం నీ పాద సేవకే అంకితం తీర్చగలనయ్యా నీ రుణమును. జీవాధిపతి నీకు స్తోత్రమయ్యా. ఈ మూడవ రోజు మూడవ కూటాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నాను. అది పొడును అయోగ్యను చెత్త కుప్పలో పురుగు లాంటి వాడినయ్యా. కొద్దిసేపు నీ పక్షాన్ని నిలబడి మాట్లాడుచుండగా నోటి మాంద్యం కలిగిన వాడు తండ్రి, ప్రజలు నీ ప్రజలు తండ్రి, ఎదుగో కావలసిన నీ కృప నీ దయ నాకు మాకు అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్,
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నాండి. కూడి చేరి వచ్చిన అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. చక్కని పాటలు పాడి పౌర్ణమి పరిచయం బిడ్డలందరికీ కూడా రక్షక వందనాలు. నేను వస్తున్నప్పుడు ఆంధ్ర పాట పాడిన విలక్షణయ్య గారికి కూడా రక్షక వందనాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శబ్దాలు నిశ్శబ్దం చేసి ఈ సెల్ ఫోన్లు ఉంటే వాటిని సైలెంట్ మోడ్లో పెట్టేసి చూస్తే బైబిల్ చూడండి, వింటే దేవుడు మాట్లాడండి. ఓకేనా? దేవుని స్తోత్రం. అత్యవసరం తప్పదు అనుకుంటే లేచి నిలబడి సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా వచ్చి కూర్చుంది. దేవుని స్తోత్రం. మనకున్నటువంటి శ్రేష్టమైన విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. మరొకసారి దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనాలు. ఎబ్బేజు సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని తన తల్లి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి కీడు రాకుండా దానిలో నన్ను తప్పించుము అని. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కొద్దిసేపు దేవుడి మాటలు విందాం, జాగ్రత్తగా విందాం. ఈ వాక్య భాగము మనం వ్యక్తిగతంగా బైబిల్ చదివినప్పుడు కూడి చేరి ఇలా కొంతమంది ఆత్మకులు అభిషిక్తులైన దైవ జ్ఞానం కలిగినటువంటి దైవ సేవకులు బోధిస్తున్నప్పుడు చాలాసార్లు చిరపరిచితమైనటువంటి మాటలు ఈ మాటలు. అయితే మరొకసారి ఈ మాటల ద్వారా ఈ యొక్క కూడికలో దైవ సేవకులు ప్రార్థనాపూర్వకంగా నిర్ణయించి తెలియపరిచి ప్రకటించి ప్రార్థన చేస్తూ ఆహ్వానించిన మేరకు మనమందరం వచ్చాము. వచ్చిన మనము గడిచిన 2 రోజులు చక్కని దైవర్తమానాలు విన్నాం. 3వ రోజు ఈ పగలపూర్వకంలో ఉన్నాం. మరొక కూడిక కూడా సాయంత్రం ఉంది. అభిషిక్తులు ఆత్మపూర్ణులు రానయ్య ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనము మనిషి అన్న తర్వాత ఆశాజీ. ఎవరండి? కొంచెం సమాధానం చెప్పాలి. ఆశాజీ తర్వాత నిమిత్ర మాత్రం. ముందేమో ఆశలు చాలా ఉంటాయి. నాకు అది కావాలి, ఇది కావాలి, అది చేయాలి, ఇది చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, ఆ రకంగా ఉండాలి, ఈ రకంగా ఉండాలి. కానీ ఏది జరగని పక్షాన దేవుడు నా పట్ల అయితే దేవుడు ప్రణాళిక అనుకొని తనకు తాను అనుకుంటాడు. నిమిత్తం మొదటి దేవుడి శక్తి ఇంతే కావచ్చు. కానీ నీవు మనము ఆరాధిస్తున్నటువంటి ఆరాధనకి యోగ్యుడు, స్తుతికి పాత్రుడు, స్తోత్రాదుడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు, జరిగిపోయిన కాలంలో, జరుగుతున్న కాలంలో, జరగబోతున్న కాలంలో కూడా ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఆ జీవము కలిగిన దేవుని పాదాల దగ్గరికి మరి మనం చదువుకున్న ఒక వ్యక్తి ఈయన వచ్చి చాలా పేర్లు ఉన్నాయి. పేర్లు రకరకాలని పేర్లు ఉన్నాయి. సూపర్ స్టార్ అని, లేకపోతే మెగా స్టార్ అని, రకరకాల గోల్డెన్ స్టార్లు ఉన్నాయి. కానీ పేర్లు ఏమీ లేనట్టుగా పుట్టినరోజు జరుపునో, లేకపోతే అత్తవారికి జరుపునో, లేకపోతే ఇంకా
కావలసినటువంటి దేవత దేవుడి పేరులో ఏవో పెట్టుకోవాలి. కానీ విచిత్రంగా ఇక్కడ ఏ పేరు పెట్టారు అమ్మాయికి? ఎబ్బేజు అనే దగ్గర ఒకటేసి ఉంది చూడండి చిన్నగా. కింద చూస్తే ఏంటండి? వేదన అంటే నీకు నాకు తొందరగా అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలంటే మోటు భాషలో దుఃఖమొహముడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏ మొహముడమ్మా అంటే దేవుని బిడ్డలారా, మరి ఇక పేర్లు ఏమీ లేనట్టుగా అర్థంతో కూడుకున్న పేర్లు చాలామంది చాలా పేర్లు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు చచ్చిపోయిన పేర్లు గుర్తు కోసం ఆ పేర్లు కూడా పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఏ పేరు లేదు అన్నట్టుగా లేటెస్ట్గా పుట్టబోయే పిల్లలకి ఏ పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి పుస్తకాలు కూడా ప్రింట్ అయ్యి చక్కగా బజార్లో బుక్ స్టాల్లో దొరుకుతున్నాయి. కానీ ఇదేది కాదనుకొని ఈ తల్లి పెట్టిన పేరు ఎబ్బేజు. ఈ ఎబ్బేజు కాలగమనంలో రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. పెరుగుతూ ఉన్నాడు, పెద్దవాడు అవుతున్నాడు. కానీ అందరూ తల్లిదండ్రులు బంధువులు కలిసి పెట్టిన పేరు ఒకటైతే ప్రతి ఊళ్ళో ఒక నిక్నేమ్ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరు, వాళ్ళ కుటుంబం పెట్టిన పేరు ఒకటైతే వేరే పేరుతో పిలుస్తూ ఉంటారు. వీళ్ళందరూ చాలా ఫ్రెండ్ సర్కిల్ అందరూ కూడా ఒక రకంగా మాట్లాడుతుంటే నేను బాధేసింది. చిన్నప్పుడైతే పట్టించుకోడు, కాస్త యవనస్తుడు అవుతున్నాడు. మరి యవనస్తుడు అయ్యేటప్పుడు ఏమవుతుంది? పట్టించుకోడా? ఏంటో బోల్డని పేర్లు ఉండగా ఈ పేరు పెట్టింది ఏంటి మా అమ్మ? దేవుని స్తోత్రం చెప్పండి. చూసి ఏడుపు మొహం దాని పేరు పెడితే ఎవరన్నా ఎలక్షన్ గారు ఏమనుకుంటారు? దేవుని స్తోత్రం చెప్పండి. ఏడుపు మొహం అంటే ఎట్లా ఉంటుంది? అరే నీకు తెలియదేమో మీ అమ్మ బాబు పెట్టిన పేరు అదే అని చెప్పేసి వాళ్ళందరూ ఒక రకంగా మరి ఫ్రెండ్స్ ఉంటారు కదా. వీళ్ళందరూ మాట్లాడుతుంటే బజార్లో నడిచేటప్పుడు, ఎవరితోనైనా కలిసి మాట్లాడుకునేటప్పుడు, కలిసి సరదాగా ఆటపాటలు ఉన్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతుంటే ఇక ఆలోచన ఏంటంటే, ఎందుకయ్యా నేను ఇలా ఎందుకు ఉండిపోయాను, ఏంటి నా పరిస్థితి అని చెప్పేసి బాధపడుతున్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఎవరికి అక్కర కానప్పుడు, ఎవరికి అవసరం లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి అన్నట్టుగా ఆలోచన కలిగి ఆత్మహత్య ప్రయత్నం చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. దేవునికి స్తోత్రం. ఒకసారి చదవమ్మా, మైక్లో చదవండి, మైక్లో చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 24వ వచనాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో 24వ వచనాన్ని చూద్దాం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారందరినీ నింపుదును. క్రీస్తునందు పిల్లరా, మీరందరూ బైబిల్ తెరవండి. ఇక్కడ పాప చదువుతుంది కాబట్టి సరిపోతుందండి. నేను చెప్పి మళ్ళీ పాప చదివి ఇలాగ కాకుండా టైం కవర్ కోసం. దేవుని స్తోత్రం. దేవుని పిల్లరా, మన దేవుడు ఈ ప్రార్థనకి నేను ఎందుకు వచ్చాను ఇప్పుడు అంటే, పాస్టర్ గారు కాబట్టి మీరు వాక్యం చెప్పడానికి వచ్చారనుకుంటారేమో. నేను ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, వాడేవాళ్ళు బాగా ఫుల్గా వాడేస్తే ఏమవుతుంది? దానికి ఛార్జింగ్ అయిపోతా లేదా? దేవుని స్తోత్రం చెప్పండి. అది అయిపోతే దాన్ని ఏం చేయాలా? ఛార్జింగ్ పెట్టాలి కదా. చూడండి, మన కరెంటు స్విచ్ బోర్డులో పెట్టి మనం ఛార్జింగ్ పెడతాం. ఇప్పుడు ఆత్మీయ ఛార్జింగ్ రావాలంటే ఎక్కడ పోవాలా? దేవుడి బాల దగ్గరికి రావాలి. ఎక్కడికైనా అంతేనా? రైతు బజార్గా, ఎక్కడికి? సూపర్ బజార్గా. కొంచెం గట్టి చెప్పండి. దేవుడి స్తోత్రం చెప్పండి. కాబట్టి దేవుడి పాదాల దగ్గరికి వచ్చాం. మన దేవుడు ఎలాంటి వారంటండి? చదువుతున్నారు చూడండి, చదవతారు. అదే అలసి ఉన్న వారి ఆశను ఏం చేస్తారంటండి? మనం ఎన్నో రకాలైనటువంటి శరీర సంబంధమైన బలహీనతలతోనో లేకపోతే కుటుంబపరమైన కొన్ని సమస్యలతోనో అలసి సొలసి సొమ్మసిల్లి కృంగి కృషించిపోయి ఉన్నాం.
ఉన్న మనలను దేవుడు చెబుతున్న వాగ్దానం ఏంటంటే ఈ ఉపవాసం లేక ఈ యొక్క మరి విశ్వాసుల కోరికలకు వచ్చిన మనందరితో దేవుడు నాతో నీతో మనందరితో మాట్లాడుతున్నమాట. పాస్టర్ అబ్రహాం గారు మీరు వచ్చారు కాబట్టి మీకు కూడా నీ ఆశను తీరుస్తానన్నాడు. అదే చెప్పినట్టుగా మనకు అక్కడే చూడండి 107వ కీర్తన 9వ వచనం. ఎవరు చదువుతున్నారు? చదవండి. ఏలయనగా ఆశగల ప్రాణమును తృప్తిపరిచి ఉన్నాడు. దేవుడు పిల్లరా, దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని ఏముండాలనండి? ఇప్పుడు ఇక్కడికి వచ్చాము కాబట్టి మనకి ఏ ఆశ ఉండాలి? సేవకులు మనకు పిలుపునిచ్చారు, దేవుని యొక్క మార్గమును గురించి తెలుసుకున్నాము, దాని ప్రకారంగా ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆశ కలిగిన ప్రాణాన్ని మాత్రమే దేవుడు తృప్తిపరుస్తాడు ఉంది. ఆశ లేని వాడిని దేవుడు కూడా, చెప్పండి, ఆశ లేని వాడిని దేవుడు కూడా చెప్పండి. రెండో మాట, ముందు మాట చెబుతాం, రెండో మాట కూడా చెప్పాలి కొంచెం గట్టి. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, ఆశ లేని వాడిని దేవుడు కూడా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఈ అభ్యర్థి తునీకరించబడుతున్న వాడు అయినప్పటికీ, అయినప్పటికీ, శోధించబడుతూ అవమానించబడుతూ గేలు చేయబడుతూ అవమానించబడుతున్నప్పటికీ కూడా కాలగమనంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా అన్నారు. అప్పుడప్పుడు మనం కూడా వింటూ ఉంటాం ఆ మాటలు. నీవు పుట్టిన తర్వాతే నాకున్న ఆస్తి అంతస్తు, పొలము, స్థలం, ఇల్లు, వాకిలి అంతా కూడా ఆర్త కర్పూరం లాగా కరిగిపోయింది. అంటే నువ్వు ఏదో చూడండి, అంత చక్కగా మాట్లాడతారు కొంతమంది. ఏదన్నా వస్తే పర్వాలా, ఏది కనుక కలిసి రాకపోతే ఉంది. దేవుడికి స్తోత్రం. అయ్యా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా, నా తోడబుట్టిన అన్నదమ్ములు అక్కచెల్లెలు కూడా, నాకు కావలసిన రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయభిలాసులు, పరిచయస్తులు అందరూ కూడా ఒకే రకమైన రీతిలో నన్ను గేలి చేస్తున్నారు, అవమానిస్తున్నారు, కించపరుస్తున్నారు. కాబట్టి నేను ఇక బ్రతకటం వేస్ట్ అనుకున్నాడా, లేకపోతే ఎక్కడికి వెళ్ళాడైనా? రావాలి అక్కడికి, మళ్ళా తిరుగుతాను గంట ముగిపోతుంది. ఒకసారి రండి అక్కడికి. 10వ వర్షం. ఏ దేవుడమైనా, ఇశ్రాయేలు దేవుడు అంటే ఎవరైనా ప్రార్థన ఆలకించేవాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. దేవుడికి స్తోత్రం. సూచించున్న దేవుడు, చప్పట్లు కొట్టగలవా ఒకసారి? మాట్లాడుచున్న దేవుడు, హృదయ వేదన అర్థం చేసుకున్న దేవుడు, కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. మన దేవుడు నేను ఆరాధిస్తున్నా, నేను ప్రకటిస్తున్నా, నేను పాడుతున్నా, స్తుతిస్తున్నా, గణపరుస్తున్న దేవుడు, మాట్లాడే దేవుడు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఏమన్నా తెలుసా? నీవు నన్ను నిశ్చయముగా, చూసారండి, నిశ్చయంగా అంటే ఖచ్చితంగా. ఇప్పుడు నువ్వు నిన్నటి నుంచి కోటంలో ఉన్నావా లేదా? ఇవాళ వచ్చా? చేతులు చూపించలే? దేవుని స్తోత్రం చెప్పండి. నిన్న పొద్దున వచ్చినట్టు నిన్న మొన్న దేవుని స్తోత్రం చెప్పండి. నిశ్చయిత కలిగి రావాలి ఇక్కడికి. ఆయన ఉన్నాడు. మెస్సయ్య ఆదరణ పెంతెకోస్తు మినిస్ట్రీ ఈ సన్నిధి ఆవరణములో దేవుని సేవకుల ద్వారా తన ముఖాంతరములో నుండి మాట్లాడుతున్నాడు. నా హృదయ వాంఛ తీరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నా మనోవేదన తొలగిస్తాడు. నా శరీరంలో ఉన్న వ్యాధి, బాధ, బలహీనత చూపిస్తాడు. కష్ట నష్ట ఇరుకు ఇబ్బందులను చూపిస్తాడు. మానసిక రుగ్మతలను చూపిస్తాడు. డాక్టర్లకే సవాలుగా నిలిచిన ప్రతి విధమైన వ్యాధి బాధ నుంచి కూడా విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. నిశ్చయముగా నన్ను, అది అలాగా మొదటి కోరిక ఏంటి? ఆయన కోరిక నిశ్చయముగా
నన్ను ఆశ్రయించయ్యా. దేవుని పిల్లరా, అందరూ కాదండి, కొంతమంది ఉంటారు అక్కడక్కడ అప్పుడప్పుడు కనపడుతుంటారు. ఉరుములు మెరుపులు కనపడతాయి పద్దాకా, ఉరుములు మెరుపులు పద్దాకా కనపడతాయా? అప్పుడప్పుడు అలా కొంతమంది ఉంటారు. రావాలి కాబట్టి వచ్చాను, వినాలి కాబట్టి విన్నాను, మధ్యలో అలెలియా సపట్లు చెప్తున్నాను, సపట్లు కొట్టమన్నారు, అలెలియా మండ్రస్ కొడుతున్నాను, కళ్ళు మూసుకోమన్నారు మూసుకున్నాను, వాక్యం విన్నాను కాబట్టి విన్నాను, అయిపోయింది కాబట్టి ప్రైజ్ లార్డ్ అయ్యారు, ఇది వస్తాను. హల్లెలూయా. ఈయన అలా కాదు, ప్రార్థనలో కూర్చొని ముగింపు అయిపోయి ఆమె అన్న వరకు ఆ క్షణంలోనే గొప్ప దీవెన పొందాడు. హల్లెలూయా. ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా, ప్రార్థన విన్నావయ్యా, విజయమిచ్చావయ్యా, దేవుని పిల్లలారా, రెండో కోరిక ఏంటి చెప్పండి? ఏంటన్నది? మొదటి కోరిక ఏంటి? రెండో కోరిక ఏంటి? మూడో కోరిక ఏంటి చూడండి. నాలుగో కోరిక ఏంటో చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ముచ్చటగా క్లుప్తముగా 4 కోరికలు కోరుకున్నాడు ఈయన. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదటి రోజు కూడిక, రెండవ రోజు కూడిక, మూడవ రోజు కూడిక, రాత్రితో 4వ కూడిక. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 4 కూడికలకు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వచ్చిన నాతో, నీతో, మనతో పరిశుద్ధాత్మ దేవుడు పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, చెప్పాల్సింది ఎంతో ఉంది, సమయం కొంచెమే ఉంది. నా సాక్ష్యాన్ని కూడా పంచుకోవాలి కాబట్టి మొట్టమొదటిసారిగా మీ మధ్యకి వచ్చాను కాబట్టి దేవునికి స్తోత్రం. నేను మీకు పాడుతూ ఉంటే, వాక్యం చెబుతా ఉంటే అయ్యగారు ఎంత చదువుకొని ఉంటాడు అనుకుంటారు మీరు. దేవుని స్తోత్రం చెప్పండి. కేవలము తెలుగులో రాయటం చదవటం వచ్చండి. కేవలం తెలుగులో రాయటం చదవటం వచ్చు. ఇక మిగతాదంతా దేవుని కృపే. దేవుని స్తోత్రం. ఈ లోక సంబంధమైన ఇంచుమించుగా ఇక్కడ ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా లోక ఆచారాలు, అలవాట్లు, పద్ధతుల నుంచి వచ్చినటువంటి వారమేనని నేను అనుకుంటున్నాను. కాబట్టి చెబుతున్నా. లోకం అంటే మనం అన్యుల ఆచారాలు ఎలా ఉన్నామో అవన్నీ కూడా మనకు తెలిసినవే కదా. ఆ రకంగా ఉండేటటువంటి వాడిది. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృప చేత మేము మా పూజలు ఎట్లా అంటే వేప చెట్టుకి ఎక్కువ పూజ చేస్తారు మా ఊరికి. ఏ చెట్టు కన్నా? వేప చెట్టు. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 5 కిలోమీటర్ల దూరంలో ఎక్కడున్నా పూజ చేస్తారు. దానికి వెళ్ళి 5 కిలోమీటర్లు కాదు కదా, 10 మీటర్ల దూరంలో కూడా ఎక్కడ దొరకలేదనుకో, ఎక్కడి నుంచో ఒక మండ తీసుకొచ్చి, ఒక కొమ్మ తీసుకొచ్చి దాన్ని అక్కడ పాతిపెట్టి, ఏది వాకిల్లో పాతిపెట్టి, దానికి ఒక చిన్న దిమ్మలాగా తయారు చేసి దాని చుట్టూ 3-4 సార్లు తిరిగి కోళ్ళు పోస్తా ఉంది. చూడండి, కోళ్ళు పోసినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? ఇంతవరకు ఇప్పుడు జనరేషన్ కావాలి. కోడి పోసేటప్పుడు నోని అంతా సత్తా అదే చెప్పండి. అది కేవలం అది నా ప్రాణం తీసేవాడు ఆయన చదువుతుంటే, ఈయనేమో దేవతో మరి ఆచారాలు ఎక్కువ ఉంటాయి కదా. కాబట్టి అమ్మ నా మీద నీకు దయ ఎక్కువ ఉంది, ప్రేమ ఎక్కువ ఉంది, కోరికమ్మ హల్లెలూయా. అది ఆ భక్తిలో వచ్చినాడు. దేవుని స్తోత్రం. క్రీస్తు నందు ప్రియులారా, నా తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, మా పూర్వీకులు మొత్తం అదే మార్గంలో నడిచినటువంటి వారు. దేవునికి స్తోత్రం. కానీ దానివల్ల, ఆ మార్గంలో జీవించడం వల్ల మనసుకి నెమ్మది లేదు, కుటుంబానికి ఐక్యత లేదు, శరీరానికి స్వస్థ లేని పరిస్థితులు. షార్ట్ కట్లో చెప్తున్నాను, ఉన్న సమయం వచ్చింది కాబట్టి అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. కొంచెం వాక్యం చెప్పాలి, కొంచెం సాక్ష్యం కూడా చెప్పాలి, రెండు కలిపి. అంటే ఎంపీఎస్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అందరి చేత బతికుండగానే 3 సార్లు దినం చేశారు. నాకు పెద్ద కర్మ. దినం అంటే అర్థం అవుతుందిగా, 3 భాషలు చెప్తున్నాను. పెద్ద దినాన్ని ఏమంటారమ్మా?
అంతేనా? కర్మ అంటారు కదా, పెద్ద కర్మ చిన్న కర్మ. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది మంచి మార్గంలో నడిచినందుకు ఏం చేస్తారు తెలుసా? రే చేసుకుంటే ఆడవాళ్ళు చేసుకోకండి, బతి నీకెందుకురా, అసలు నీకేం వచ్చిందిరా బతి చేయటానికి అన్నట్టుగా గేలు చేసి అవమానించి మాట్లాడారు. నా వాళ్ళందరూ ఎక్కడో లేరండి. నాకు ఈ పక్కన ఇప్పుడు ఈ పునాది పాల్లో ఉన్నారు, పక్కన కంకిపాల్లో ఉన్నారు, పక్కన కోలవేనండి మా అత్తగారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కృష్ణా జిల్లాలోనే అందరూ ఇంచుమించిన రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులు అందరూ కూడా ఇక్కడిక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. నేను ఊరెళ్ళి జిల్లా వెళ్ళి సాక్ష్యాలు చెప్పట్లా. నన్ను తునీకరించిన వారు, తోరలాంటి వాడు, అవమానించిన వారు, గేలి చేసిన వారు అందరి ముందు తలగా నిలబెట్టిన స్థలం ప్రదేశం ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సార్ చదవండి. ఎబ్బేజు ఎవరు మొదలుపెట్టారమ్మా? ఎవరు మొదలుపెట్టారు? ఇశ్రాయేలు దేవుడు అంటే ఎవరమ్మా? కళ్ళుండి సోలేనాడా? గట్టి చెప్పండి కొంచెం. వింటాడా? వింటా అమ్మ నువ్వు చెప్పు. బలి చదువుతున్నాను, నువ్వు చెప్పు. వింటాడా? చూస్తాడా? జవాబు ఇస్తాడా? గట్టిగా చెప్పు. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని నాయుడు నీవు రావు. మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా, 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 కొంతమంది మొదలుపెడితే ఈ పక్కన వాళ్ళు కూడా వినపడదు. ఒంటరి ప్రార్థన ఏమో ఒక్కడిగా ఎలా చేసుకుంటావు, వినబడేటోడు యాత్ర వినపడకుండా యాత్ర నీ ఇష్టం. ఒంటరి ప్రార్థన వేరు, కుటుంబ ప్రార్థన వేరు, సంఘ ప్రార్థన వేరు. హల్లెలూయా. సంఘ ప్రార్థన అంటే నేను ఏం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినాలి, ఆ ప్రార్థనను వేరుకోవాలి. కానీ ఇక్కడ సంఘం లేదు. నేను ప్రార్థన చేయటానికి, నేను పక్షంగా ప్రార్థన చేయడానికి పాస్టర్ గారు పడలేడు అక్కడ. కానీ ఆయన ఒక్కడే వేదన పడి ప్రార్థన చేస్తున్నాడు, దుఃఖపడి ప్రార్థన చేస్తున్నాడు, పెనుగులాడి ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రార్థనలో తను అడుగుతున్న మాట ఏంటంటే చూడండి పిల్లరా, కీర్తన గ్రంథం 22వ కీర్తన 9, 10, 11 వచనాలు. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి ఎంత స్నానపానము చేయించుండగా నమ్మిక పుట్టించుటివి. గర్భవాసిని మొదలుకొని నాకు ఆధారము నీవే. నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడను లేడు. నాకు దూరముగా ఉండకము, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. దేవుని పిల్లలారా చూడండి, నేను ఎలా పుట్టానో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ అనంత సృష్టిలో అనేక మందిని సృష్టించిన సృష్టికర్త, నా తల్లి గర్భములో పిండోత్పత్తి కాకముందే నీ కళ్ళు నన్ను సృష్టి కదయ్యా, నన్ను పుట్టించావు కదా, నన్ను బ్రతికించావు కదా. నేడు నా ముందున్న ఈ స్థితి ఏంటయ్యా, జ్ఞాపకం చేసుకో ప్రభుని వేదనతో అడుగుతున్నాడు. కొంతమంది లాగా సమర్థించుకోవట్లా, సరి చేసుకోవట్లా. కొంతమంది ఏంటంటే ఆ ఇంట్లో దేవుడు చూసినప్పుడు చూస్తాడులే, విన్నప్పుడే వింటాడులే, జరిగినప్పుడే జరుగుతుందిలే, వచ్చినప్పుడే వస్తుందిలే అన్నట్టుగా
అలాగలా అనుకుంటారు. కానీ ఈయన మాత్రం నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. అల్లెలు చెప్పండి. ఎవరు ఆశీర్వదించాలి? చూడండి పిల్లరా, సామెతల గ్రంథం 10:22. అందరూ తీయండి, ఇక్కడ చదువుతున్నారు, మీరు జాగ్రత్తగా రండి. యెహోవా ఆశీర్వాదము ఏమి చూద్దామా? ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము క్రీస్తునందుకులారా. ఎక్కడికి వెళ్ళి అడగకూడదు. ఇప్పుడు సహజంగా డాడీ, మమ్మీ, అమ్మ, నాన్న, నువ్వు నన్ను పుట్టించావు కాబట్టి ప్యాకెట్ మనీ ఇస్తావా లేదా అడుగుతారా? లేదా? నీ ఊరు అడగలేము, మా ఊళ్ళో అడుగుతారు. హలో చెప్పండి గట్టిగా. నువ్వు పుట్టించావు కాబట్టి, పెంచావు కాబట్టి, పెద్ద చేసావు కాబట్టి నాకు కావలసిన ఖర్చులకు డబ్బులు ఎవరు ఇవ్వాలి? దేవుని స్తోత్రం చెప్పండి. అడుగుతారు. కానీ కొంతమంది మీ ఊరు ఎవరొస్తారు కాదులే, సీరియస్ చూడమాకండి. మా ఊరు ఎవరొస్తారు ఎలా ఉంటారంటే, ఎక్కడికి వెళ్తావురా? నా ఇష్టం. ఎప్పుడు వస్తావురా? నా ఇష్టం. ఏం చేస్తావురా? నా ఇష్టం. 4వసారి అడిగితే నీకెందుకు? ఎక్కడికి నుంచి వచ్చావు, అక్కడికి చెప్పుకొని శుభ్రంగా వెళ్ళిపో. అంతేనా? ఇంకేమన్నా అంటారా? అదే చెప్పండి గట్టిగా. యవ్వనస్తుల నోట్లో నుంచి వచ్చే మాటలు అంతేనండి కృష్ణయ్య గారు. దేవుని స్తోత్రం. ఎక్కడికి వెళ్తానో నా ఇష్టం, నీకు చెప్పేలా. దేవుని స్తోత్రం. కానీ ఇక్కడ ఈ యవ్వనస్తులు నా మాట్లాడట్లా. నిశ్చయముగా ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త, భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆత్మ ఇక్కడ అగాధ స్థలం మీద అల్లాడని చెప్పావు కదయ్యా, అందులో నన్ను పుట్టించావు కదా, ఇప్పుడు నా స్థితి ఏంటి, నా గతి ఏంటి అని అడుగుతున్నాడు. హల్లెలూయా. దీనదయాళుడా యేసా, నీ దాసుని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో. నిద్ర వచ్చిన వాళ్ళు చెప్పండి. మా పనిలో నేనున్నాం, మీ పనిలో నేనున్నాను. అది మరి ఎలాంటి ఉండాలి మరి? దేవుని స్తోత్రం. అంటే ఎవరి పనిలో వాళ్ళకి మీ పని మీరు చేయడం, మా పని మేము చేస్తాం. హల్లెలూయా. దేవుడి పిల్లలు ఎప్పుడేమి ఆడ చెప్తారని చూస్తా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఎబ్బేజు వలె నేను కూడా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల చేత, తోడబడిన అన్నదమ్ముల అక్కచెరుల చేత, నానుకున్న వాళ్ళందరి చేత ధృవీకరించబడి, తోలనాడి, అవమానించబడి, కించపరిచి, గేలి చేయబడి అవమానించబడిన వాళ్ళని. దేవునికి స్తోత్రం. ఏ యోగ్యత లేని ఈ లోక సంబంధమైన జీవితంలో మొన్నటి జరిగిన చూడండి, నవరాత్రి ఉత్సవాలు, గణపతి ఉత్సవాలు, అమ్మవారి ఉత్సవాలు జరుగుతుంటాయి కదా, వాటన్నిటికీ ఎప్పుడు 31 సంవత్సరాల క్రితం సంగతి చెప్తున్నా. ఇప్పుడు నేను ఈ మార్గంలోకి వచ్చి 31 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లోనే 1,50,000 నుండి 2 లక్షల వరకు యూత్ మొత్తం పోగేసి నా చేతుల్లో పెట్టేవారు. ఆ కార్యక్రమాలు ఎక్కడ జరుగుతుంది మనకు తెలియదే ఉంది. బుర్ర కథలని, హరికథలని, రికార్డింగ్ డ్యాన్స్లని, నానా గందరగోళం అంతా ఉంటుంది. ఆ రోజుల్లో 2 లక్షలు అంటే 31 సంవత్సరాల క్రితం మరి అంత పెయింటింగ్ చేసేవాళ్ళు మీరు అర్థం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. అంత చేసినా అన్ని రకాలుగా ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి ఉందా? లేదు. నెమ్మది ఉందా? లేదు. నా పూర్వీకులందరూ ఏ మార్గంలో నడిచారో నేను అదే మార్గం నడిచాను. నా పూర్వీకులందరూ ఏదో చూశారో అదే నా కళ్ళతో చూశాను. నా పూర్వీకులందరూ ఏది విన్నారో శృతితో అదే నేను విన్నాను. ఏదైతే అనుభవించారో అదే నేను చూశాను. కానీ నెమ్మది లేని బతుకు, సమాధానం లేని బతుకు. దేవుడు యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, తర్వాత నరుల కష్టార్జితము చేత. ఒకవేళ అయ్యా ఏదన్నా
నాకు కొంచెం సాయం చేయి అని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే, ఎంపీ గారి దగ్గరికి వెళ్తే, వార్డు మెంబర్ గారి దగ్గరికి వెళ్తే, ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్తే ఏమంటారు? నేను లేకపోతే నీకు చరిత్ర లేదు అంటారా? ఏదన్నా ఒక సందర్భం అంటారా లేదా? సెపరేట్ అంటే రక్త సంబంధులైనా సరే, బంధువులైనా సరే, స్నేహితులైనా సరే, శ్రేయులైనా సరే, తోటి వారు ఎవరైనప్పటికీ కూడా ఒకప్పుడు నేనే, మేమే, మనమే అన్నట్టుగా మాట్లాడతారు. కానీ ఈ ఎవరి దగ్గరికి వెళ్ళా, ఎవరి పాదాల దగ్గరికి వెళ్ళాడండి? దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. చూడండి, దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదం మనుషులు ఇస్తే ఎంత, దేవుడు ఇస్తే ఎంత. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు. హల్లెలూయా. దేవునికి చూడండి. కాబట్టి ఈయనెవరు? నిశ్చయముగా అన్నదమ్ములు కాదయ్యా, అక్క చెల్లెలు కాదయ్యా, మేనమామలు మేనత్తలు కాదయ్యా, అయిన వారు తెలిసిన వారు కాదయ్యా, పరిచయస్తులు కాదు, అధికార ప్రముఖులు కాదయ్యా. నీవే నన్ను దీవించు, నీవే నన్ను ఆశీర్వదించు, నీవే నా శరణు, నీవే నా దిక్కు, నీవే నా కోట, నీవే నాకు ఆశ్రయ దుర్గం. సపట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృష్ణనందుకులరా రెండో మాట చూడండి. రెండో మాట, నా సరిహద్దులు ఏంటమ్మా? చూడండి, మనము ఇలాంటి కోటల్లోకి వచ్చేటప్పుడు ఒక ఫోకస్ అంటే ప్రార్థన అవసరం రాసుకొని రావాలి. అయ్యా, నేను చాలా సంవత్సరాల నుంచి నీ పాదాల దగ్గరికి వస్తున్నాను, నీ సేవకుని యొక్క మాటల ద్వారా బలపరచబడి ఆదరించబడుతున్నాను. అయ్యా, ఇంకా నేను ఉన్నతమైన ఆత్మీయ జీవితంలో బలపడాలని నా సేవకుడి ద్వారా నాకు పిలిపించావయ్యా. నీ పాదాల దగ్గరికి వచ్చాను కాబట్టి ఇదిగో ప్రభా, గతంలో ఉన్నటువంటి ఆత్మీయ విశ్వాస జీవితం కన్నా ఇంకొక మెట్టులో నేను ఉండాలి. అలాగే చెప్పండి. 2019 సంవత్సరంలో నవంబర్ నెల 19వ తారీఖున కదా, 19వ తారీఖు 2019, ఇప్పుడు సంవత్సరం అయిందిగా. ఆ నవంబర్ నెల 19వ తారీఖు, ఇప్పుడు 19వ తారీఖు సంవత్సరం అయిందా అవలేదా? అయిందా అవలేదా? అప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు అలా ఉంటే ఉపయోగం ఉందా? ఏమంటాలి? మా అబ్బాయి మళ్ళీ చదువుతాడు కానండి, అదే తరగతి చదువుతాడండి, 10థలోనే ఉంటాడంటే ఎలా ఉంటుంది? మా అబ్బాయి బాగా చదువుతాడు కానండి, డిగ్రీ 6 సంవత్సరాలు చదువుతాడంటే బాగుంటుందా? డిగ్రీ 2 సంవత్సరాలు చదవాలి. దేవుని స్తోత్రం. 6 సంవత్సరాలు చదువుతానంటే భలే చదువుతాడండి, నెంబర్ 1 అని పునాదిపడి మొత్తంలో మా అబ్బాయి మా అమ్మాయి గ్రేడ్ అని అంటే బాగుంటుందా? అవి ఇప్పుడు మనం ఎలా ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారులో ఉండి మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలి? ఆయన మార్గం చూపిస్తున్నాడు. ఆ మార్గంలో మనం ఎలా నడవాలి? యెహోవా కొరకు ఎదురు చూసేవారు పాడండి. ఒకసారి పాట, ఒక ముక్క పాడాలి. యెహోవా ఇక్కడ పాడండి, మన ఆత్మలే పాడం. ఎవరండి పాడం? అంటే ఏంటంటే మేము ప్రార్థన చూడండి అన్నట్టు. ఒక ఆమె ఇలాగ మంచి సందడిగా పాట పాడుతుంటే మనకి ఈ పాట వచ్చు కదా, అల్లే పాడినా సార్ పాడండి. మీ అందరూ సార్ అదే ఆమె ఏం పాడుతుందో తెలుసా? అంటే అంత సందర్భంలో అయ్యగా కనబడదేమో, నాకు కనబడదు. 75% శుద్ధి లేదండి, 25% ఉంది. కళ్ళజోడు లేకపోతే మీరు అందరూ అడిగేసినట్టే కనపడతారు. మాట కనబడుతుంది కానీ రూపం కనపడుతుంది. కానీ దేవుడు కృపే. దేవుడి స్తోత్రం. ఆమె ఏం పాడుతుందో తెలుసా? అయ్యగారికి ఎట్లా కనపడదు కాబట్టి వినపడదేమో అన్నట్టుగా హల్లెలూయా స్తుతి మహిమా అప్పుడప్పుడు దేవుని. ఎప్పుడెప్పుడు అంత సీరియల్ కూడా ఉంటారనమాట. అంటే వాళ్ళ బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు అందరికన్నా ముందు వరుసలో మీరు కాదు సుమా సీరియస్ కూడా కొంతమంది ఉంటారు. ముందు వరుసలో ఉండి ఏదన్నా కాస్త పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే ఏమన్నా ప్రార్థన రాలేదంటే
నేను వస్తా అయ్యారు, ఖాళీ పెట్టి మీరు మమ్మల్ని అడగవసరం, నేనే వస్తా. అందుకే నా మాట చక్క బాగా పాట అన్న. ఏం పాడని అయ్యారని మళ్ళీ పాడమని మైకి ఇస్తే అదే పాడుతున్నా, కొన్ని సరి చేసుకోవడంటే అదే పాడుతున్నా. హల్లెలూయా. ఇప్పుడు పాడండి వచ్చినట్టుగా మనకి. హల్లెలూయా. చూడండి, నా సరిహద్దులు 2వ కొరికేటమ్మా విశాలపరచుము. యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో 18వ వచనం. త్వరగా. ఇంకను దేవునికి స్తోత్రం చెబుదామా గట్టిగా. నీవు నివాసం చేస్తున్న గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో, దేశంలో ఎక్కడైనప్పటికీ కూడా కొంతమంది అంటున్నారు స్థలం బాగానే ఉంది కానీ అయ్యగారు, లేక ఇల్లు మొత్తం బాగానే ఉంది కానీ పక్కగది బాగోలేదు, ఏదో శబ్దాలు కనబడుతున్నాయంట. అక్కడ కళ్ళు అని శబ్దాలు వస్తున్నాయంట. మానవుడు కనిపించకుండా మానవ స్వరం వినబడుతుందంట. దేవునికి స్తోత్రం. కొంతమంది చెబుతుంటారు చిన్న బొమ్మ అయితే బాగోదని పెద్ద నాలుగు బయట పెట్టుకొని, పెద్ద గుడ్డులు బయట పెట్టుకొని, బయట పెడితే ఆ బొమ్మ పెడితే పోతుందన్నమాట. గుమ్మ ముందు పెడుతుంటారు కొంతమంది. నువ్వు గుమ్మం మీద అక్కడే ఉండదు, లోపల ఉండొచ్చు. దేవుని స్తోత్రం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యన సంచరించుతున్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కృప చేత దైవ సేవకులు చెబుతున్న మాటలు వింటే, ఆ మాట నీకు అర్థమైతే, ఆ మాట ప్రకారం నువ్వు జీవిస్తే, ఇప్పుడు చదువుతుంది ఈ క్షణం అంటే ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎప్పుడైతే పాప క్షమాపణతో తండ్రి కుమార పరిశుద్ధాపనలో అభిషుద్ధులైన దైవ సేవకులు బాప్తిసం పొందావో, ఎప్పటి నుంచి అయితే నీవు ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలు తీసుకున్నావో, ఎప్పుడైతే ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ద్రాక్ష రసం తాగుతున్నావో, ఎప్పుడైతే ఆదివారం క్రమానికి, ఉపవాస ప్రార్థన క్రమానికి, విజ్ఞాపన ప్రార్థన క్రమానికి, శ్రీరకూట సమావేశానికి, యవనస్తుల కూటానికి, ఇంకా ఎక్కడైనా ప్రార్థన జరిగితే వెళుతున్నావో, ఆ రోజు నుంచి, ఆ క్షణం నుండి, ఆ ఘడియ నుండి వినబడదు. నీ సరిహద్దులలో వాడు అనే మాట, నాశనం అనే మాట కానీ దేవుని స్తోత్రం చెప్పండి. చేతులలో వారు మాత్రమే చెప్పండి. వస్తా ఒక చెయ్యి తెచ్చుకున్న వాళ్ళు మాత్రం వద్దు. ఒక చెయ్యి 2 చేతులు తెచ్చుకున్నారా? ఒక మాట చెప్తుంటే ఒక చెయ్యి ఉంటుందండి అని 2 చేతులు ఎత్తారు. చెప్పండి కొంచెం గట్టిగా, చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. యేసుతో మనం ఉంటే, మనతో యేసు ఉంటే, యేసుతో మనం ఉంటే, యేసు మనతో ఉంటే ప్రతి అవంతరాలు, అడ్డుగడలు తొలగించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు దగ్గరకు రాకముందు ప్రియరా, ఇదే శాశ్వతం. ఈ బలము, ఈ శక్తి, ఈ లోకము, ఆశ, కోరికలు, తరములు శాశ్వతం అనుకొని
గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ నడి రోడ్లో ఉండేది గాంధీ బొమ్మ అయ్యారు అంతేనా. ఇప్పుడు కొంచెం పక్క పెట్టారు తాతగారిని. ఇప్పుడు అది రోడ్డు మధ్యలో ఉండేది. అక్కడ ఆ సెంటర్లో పెనియేలు ప్రార్థనా మందిరం పాస్టర్ డానియల్ గారు ఇప్పటికే ఉన్న చర్చి అక్కడ కలపాల రెండండి రాజారత్నయ్య గారు వారు బూరతో రెండండి బూరమైకిలో సువార్త చెబుతూ ఉండేవారు గన్నవరం. మా మేనత్త గారు వారి చర్చికి వెళ్ళేటప్పుడు పాస్టర్ గారు ఇంటికి వస్తారుగా, వెళ్తే ప్రార్థనకి వెళ్తే ప్రార్థన చేయటం వస్తారుగా, ఫోటో పెట్టుకుంటే ఫోటో పెట్టుకుంటే సంఘం అంతా వస్తారుగా. వచ్చేటప్పుడు మా మేనత్త గారు ఇప్పటికీ బతికుందండి. విజయ పశువుల దానా కర్మాగారంలో బుద్ధవారంలో ఇప్పటికీ పనిచేస్తుంది. షటిల్ లెక్కలో ఉంది. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆమె ప్రార్థనకి వెళ్తున్నందుకు చేతిలో పిల్ల సంఖలో పిల్ల అన్నట్టుగా 3 నెలలు పాప, పాలు తాగే పాప. ఆ సందర్భంలో ఆమె దేవుడు ఆమె చేసిన వేలు బట్టి ప్రార్థన కూటం ఏర్పాటు చేసుకుంటే కూటం అయిపోయిన తర్వాత గొడవ పెట్టుకొని, దేవుడు బిడ్డారా కూటం జరుగుతున్నప్పుడే గొడవ పెట్టుకున్నా. ఇప్పుడు మనందరూ ఇలా కూర్చున్నాం కదా, అందరూ కూర్చున్నారు కదా. ఇప్పుడు టీవీలు ఫేమస్, అప్పుడు రేడియోలు ఫేమస్. దేవుడి స్తోత్రం. ఆ రోజుల్లో రేడియోలు, మా ఊళ్ళలో ఎన్ని రేడియోలు ఉన్నాయి, అన్ని రేడియోలు తీసుకొచ్చి అన్ని టేస్టులు ఆన్ చేసి ఫుల్గా దాని కెపాసిటీ అంత సౌండ్ పెట్టేవాడు. ఇక్కడ అయ్యారు మా వాకింగ్ చెప్పేవాడు. చుట్టూ మీరు ఎలా కూర్చొని అంటున్నారో అలాగే ఉంటే పక్కన శబ్దాలు పెడితే ఎలా అంటారు కదా అని నీకు ఏమపడుతుంది. నీ పక్కన మైక్ రేడియో పెట్టా, ఏది ఇదలా పడుతుందా ఏమపడుతుందా, ఏమయ్యా ఎలా చేస్తున్నావో గురుప్రసాద్, నా పేరు గురుప్రసాద్ అంట. ఏమయ్యా ఎలా చేస్తున్నావు, నీదే ఎంత ఇప్పుడు ఎలా వస్తుంది మాట స్లోగా. అప్పుడు కొంచెం మూటం కదా, అది చూసిన ఇదంతా కానీ టైపు. దేవుని స్తోత్రం. మేషాల మీద బుర్ర మేషాలు ఉండే, డెప్ప క్యాప్ ఉండేది. మేషాల మీద నిమ్మకాయలు పెట్టి కరసాధన చేసేవాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ నుంచి కరసాధనాలు ఇవన్నీ చేసే బ్యాచ్ ఒకటి. నాకు వాళ్ళ పేరు సరిగ్గా గుర్తు రావట్లేదండి. ఉన్నారండి. అప్పుడు ఇక్కడ నిమ్మకాయలు పెట్టి కత్తులతో నరకడం, ఆ బ్యాచ్లో నేను ఒకనండి. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డల గమనించండి. బేతాల సెట్టింగ్ డ్యాన్స్లో కూడా దాంట్లో ఒక నెంబర్ని. సరే దేవుని బిడ్డలారా, అక్కడ మా మేనత్త గారు కోటం పెట్టి గొడవ పెట్టుకొని గండు సేవలు ఉన్న చెట్టుకి, పెద్ద గండు సేవలు ఉన్న తుమ్మ చెట్టు కట్టేసి, ఈ రోజు నుంచి ఆ ఊరు బయట దేవుడు, ఆ వెనకబడిన వారికి దేవుడు అయినటువంటి వాడి గురించి మన దగ్గర చెప్పవద్దు. మనకు దేవుడు రాంగి నా ద్వారా దేవుని స్తోత్రం. తను కావాలనుకుంటే 33 కోట్ల మంది దేవుళ్ళు దేవతలు కాకుండా ఇంకా కోడి మంది ఉన్నారు. ఇంటింటికి ఉన్నారు, ఈదికి ఉన్నారు. లేరా? ఫేమస్ అయిన దేవుళ్ళు వేరే ఉన్నారు, గ్రామ దేవతలు ఉన్నారు లేరా? అందరూ ఏదో ఒకటి చేసుకో, కానీ ఇది మాత్రం చేయలేదు. ఏది? దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు కొలకత్తగా ఉండి ఎవరైనా ఈమె మీద జాలిపడి పిల్లకి పాలు ఇవ్వాలని జాలిపడి కట్లు ఇప్పారో, కట్టిన కట్లు ఇప్పారో 1116 తప్పు. 31 సంవత్సరాల క్రితం 1116 తప్పు అంటే చాలా పెద్ద తప్పు. ఎవరైనా జాలిపడి గ్లాసు మంచినీళ్ళు ఇస్తే 116 తప్పు. ఇంకెవరైనా ముందుకు వస్తారా? ఎవరు? అంత శాడిస్టుగా, అంత మూర్ఖంగా ఉండేవారు. ఆ దైవ సేవకులు తలపల రాజారత్నయ్య గారిని మైక్లో అస్వార్థ చెబుతూ ఉంటే, ఇక్కడ బుద్ధవారం రోడ్లో బస్ స్టాప్ ఉన్నది, అక్కడి నుంచి అటు స్వార్థకి రావాలనుకుంటే కనుక దేవుని పిల్లరా వడ్డాది గురుప్రసాదరావు ఉన్నాడా లేదా తెలుసుకుని రండి అంటే, నేనేమో పెద్ద సాగేశ్వరి కాదు, బాగా తెలుగులు చేస్తాను. స్వార్థ పత్రికలు లాగేసుకొని చలికాలంలో సలిమంట వేసుకునేవాడిని. స్వార్థ పత్రికలు ఏసు లేదు, పీసు లేదు, చక్కల మీద పడుకోబెట్టి 3 మేకులు కొట్టగానే చచ్చిపోతే దేవుడు అవుతాడా? అవుతాడు దేవుడు అని వాదించింది. దేవుడికి స్తోత్రం. గాంధీ బొమ్మ సెంటర్లో ఫ్రెండ్స్ 3 బైబిల్ గ్రంథాలు, పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు, 3 బైబిల్ గ్రంథాలు పైకి నా శక్తి మేరకు పైకి వేసి కిందకు వస్తే కింద పడిన తర్వాత తొక్కి శుభ్రంగా చేసి కాల్చి భయంకరంగా మాట్లాడినవాడిని. దేవుని స్తోత్రం. ఏ మంచి లేదు, ఏ యోగ్యత లేదు, ఉన్నదంతా ఇప్పుడు దేవుడికి. హల్లెలూయా. నీ మాటే నా నోట పాటగా ప్రభు, నీ మాటే నా బ్రతుకు పాటగా, నీ
హల్లెలూయా. ఆ పాస్టర్ గారు అండి, రాజారత్న గారు, ఈ చేతులతో పిడుగు తరుగుతుంటే, నా నోటితో మూస్తుంటే, కాళ్ళు చెప్పులు తీసి కొడుతుంటే, తన్నుతుంటే, పిల్లరా అయ్యా, ఏ చేతులు కాళ్ళు చెప్పులతో నన్ను కొడుతున్నావో అదే కాళ్ళు చెప్పులు అయిపోయే వరకు యేసు దేవుడిని చెబుతావయ్యా. ఏ నోటితో ఉమ్ముస్తున్నావో అదే నోరు పొంగులు పోయే వరకు ఏసే రక్షకుడు, ఏసే దేవుడు అని చెబుతావయ్యా. ఏ చేతులతో పిడుగు దొరుకుతున్నావో అదే చేతులతో నువ్వు స్వార్థ పత్రికలు పంచుతావయ్యా. ఆయన అలా దీవిస్తుంటే నేను మరింత స్థిరతలు చేస్తూ ఉంటే, దేవుడిలాగా నేను ప్రభుని తెలుసుకొని నమ్ముకునేటప్పటికీ ఆయన ప్రభుని అభినందించాడు. వాళ్ళ కుమారుడు డానియల్ గారు సేవ చేస్తున్నారు. ఆ సన్నిధిలోకి వెళ్ళి సాక్షి చెబితే, ఆనాడు నా తల్లిని హింసించలేనని ఆయనే గుర్తుపట్టలేకపోయాడు. ఒకసారి దేవుడికి మహిమ కలిగినట్లు సపరేట్ దేవునికి విరుద్ధంగా జీవించిన బ్రతుకు ఏ కొంచెం మంచి లేని జీవితంలో కోటాలు జరుగుతుంటే, కోటాలు జరుగుతుంటే ఎక్కువ శాతం ఏ కోపం ఎక్కడ జరిగినా, ఏ సంఘంలో జరిగినా ఎక్కువ శాతం స్త్రీల సంఖ్య ఎక్కువ ఉంటుంది. దేవుని పిల్లగా తెలుసుకొని వెళ్ళి ఆ జిట్లు పట్టుకొని లాక్కొచ్చి బయటికి బజార్లో పెట్టి చిత్రహింసలు చేసి భయంకరంగా హింసించేవాడు. దేవుని పిల్లగా ఆయన జీవగ్రంథం పట్టుకోవడానికి అర్హత లేనివాడు, ఆయన నామాన్ని ప్రకటించడానికి యోగ్యత లేనివాడు, చెత్త కుప్పలో పురుగు లాంటి వాడు. ఇంత దుర్మార్గంగా చాలామంది పాపలు ఉన్నారు, కానీ దేవునికి భయంకరంగా సేవకులు 12 మందిని చిత్రహింసలు చేస్తున్నారు. 12 బస్తాల స్వార్థ పత్రికలతో సలిమంటేస్తున్నారు. 3 బైబిల్ గ్రంథాలు కలిశారు. కోటాలు జరుగుతుంటే ఆ కోటాలు జరగకుండా మైకులు ఇప్పదీసేసి నానా గందరగోళం చేశాను. దేవుడు చూశాడు. చూడ్డా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు కదా. బ్లడ్ క్యాన్సర్ వచ్చింది, నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. యూనివర్సిటీ జనరల్ హాస్పిటల్ విజయవాడ, పాత గవర్నమెంట్ హాస్పిటల్. డాక్టర్ గోవిందరాజు గారు అప్పుడు సూపరింటెండెంట్. ఆయన ఆధ్వర్యంలో 33 మంది డాక్టర్లు ఉండేవాళ్ళు. అందరూ వైద్యం చేశారు, అన్ని రకాల టెస్టులు చేశారు, అందుబాటులో అన్ని రకాల వైద్యాలు చేశారు. గుంటూరు హాస్పిటల్లో చూశారు. ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ రామారావు గారు ప్రజా వైద్యశాల విజయవాడ దేవుడు బిడ్డలారా ఎంతమంది చేసినా ప్రతి 10 నిమిషాలకు దగ్గు, విపరీతమైన దగ్గు వచ్చి రక్తం పడేది. ఆ రక్తం నల్లగా ఉండి ఇది నా బెడ్ అయితే అక్కడ దాకా వచ్చి అయ్యో పాపం అని ముక్కు మీద వేరేసుకొని అందరూ దూరం వెళ్ళిపోయారు. కానీ ఒక్కరు కూడా నా దగ్గరికి రాలి. ఇక్కడ నాంచారి గారు నాకు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో తిరుగుతారు. ఆయన నేను కలిసి తిరిగాం. ఇక్కడ సెంటర్లో ఆటల పోటీలు, డివైఎఫ్ఐ ప్రజాతంత్ర యువజన సమాఖ్య అని దాని తరఫున కబడ్డీ పోటీలు, సంక్రాంతి 3 రోజులు కూడా ఆటల పోటీలు, ముగ్గురు పోటీలు, ఈ కబడ్డీ పోటీలు అవి పెట్టించేవాళ్ళు. అక్కడ గన్నవరం చర్చకు జరిపించేవాళ్ళు. దేవునికి స్తోత్రం. చూడండి, అందరూ కూడా బాగుంటే అందరూ వచ్చారు, కానీ దగ్గు వచ్చి బాధపడుతుంటే దేవుని బిడ్డగా ఆ వాసన తట్టుకోలేక అటు నుంచి అటే వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని పిల్లరా, అదే టైంలో నా పెద్ద కుమారుడు పైగా తెలుసు, మీలో కొంతమందికి తెలుసు, రిక్షా మీద అప్పుడు బుక్ స్టార్ అంటే బైబిల్ కవర్స్ అమ్ముతుంటాడు. బైబిల్ సంస్కృతి పుస్తకాలు ఈ ఊరు కూడా వస్తారు. పైగా బాగా తెలుసు, సేవకుడు కూడా ఆయన విజయవాడలో. అయితే ఆయన 6.5 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా హాస్పిటల్ తింటారు. కానీ నవజీవన్ నరసింహం డాక్టర్ గోపాలాచారి గారు, మీ అందరికీ చాలా మందికి ఫేమస్ పేరుగా ఉన్నారు, కంకిపోలేక బతికపడారు. ఆయన హాస్పిటల్ దేవుడు బిడ్డలారా ఎక్కడెక్కడికో తింటారు. 9 నెలల పాటు కంటి చూపు లేదు, నోటి మాట లేదు, ప్రాణం మాత్రం ఉంది. అమ్మాని పిలవలేదు, నాన్నని పిలవలేదు.
చచ్చిపోయాడు హాస్పిటల్ని. తీసుకెళ్ళి కోలగారు మా అత్తగారి దగ్గర చెరువు ఉంటే అక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ ఉండేవారికి ఇప్పుడు తీసేశారు. అక్కడ ఉండేవారు మా మామగారు. అక్కడి నుండి హిందూ ఆచారం ప్రకారంగా తీసుకుని వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుడు బిడ్డలారా, దైవ సేవకులు కానుమూలలో ఉండి ప్రార్థన చేస్తే పాడి మీద నుండి లేచి కూర్చున్నాడు. నాకు సమాధి చేయబడిన నాయన గ్రామంలో విచ్చండి పేదవాళ్ళు కుమారుడు పాడిబడుతున్నారు. విన్నాను, నమ్మాను, చెబుతున్నాను. కానీ నా కుమారుడు వయసు అప్పుడు 6.5 సంవత్సరాలు, ఇప్పుడు 36 సంవత్సరాలు. 2 బిడ్డలకు తండ్రి, 50 మంది సంఘానికి కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోయారు. దింపుడు కళ్ళాలు ఉంటాయి కదా, గోవింద నారాయణ దింపుతాం కదా, హిందూ సాంప్రదాయ అన్నీ అయిపోయింది. ఆ శుభ్రం ఉంది బాధలో శశాన వీళ్ళ దగ్గర అయ్యారు. మీకు తెలుసు, దేవుని స్తోత్రం. ఇంకా 10 నిమిషాలు గోతులో పెట్టి పెట్టేస్తాం. వీళ్ళందరూ 144 సెషన్లో పరారైపోయారు. వేసి కూర్చున్నాడు కదా, కట్లు ఏమైపోయినాయి. దేవుళ్ళ ప్రార్థనలో అంత శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అదే సమయంలో నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నాను. అదే సమయంలో నాకు ఒక కొత్త బలహీనత. నా భార్య అరికాళ్ళు, అరిచేతులు, కంటి చూపు మాత్రమే. నిల్లు దేహం భాగం అంతా పొడపం మంచంలాగా. దేవుడు బిడ్డలారా, మచ్చలు వచ్చేసి విపరీతమైన దుర్గ. ఏబు గారు ఎలా గీక్కున్నాడో, ఆ సిమ్ము నెత్తలు, ఆ దుర్వాసన, శిరువాసన ఎలా భరించాడో తెలియదు. కానీ 11 నెలలు నా భార్య బాధపడిందండి. 11 నెలలు. సూర్యుడు ఉదయించాడు, సూర్యకిరణాలు వస్తున్నాయంటే పెంచండి కిరణాలు దేవుని మీద పడితే విపరీతమైన మంట, దొరద, గీకోవడం. పెంచండి చిలకలతో, దిగులతో గీకోవడం, చీములెత్తు, సోడాసై. నేను చెప్పాను కదా ఇందాక. దేవుడు బిడ్డలారా, ఆ గ్రామంలో ఏదైనా మేము మొదటి నుండి ఆ కార్యక్రమాలు చేసేవాళ్ళం. అలాంటిదమ్మా విజయలక్ష్మి, నువ్వు బయట తిరగొద్దమ్మా, నువ్వు కనపడితే నువ్వు మంచిగా కూడా తాగలేకపోతున్నావు, టిఫిన్ చేయలేకపోతున్నావు, వాంతులు వచ్చేస్తున్నాయమ్మా. నిన్ను మేము ప్రేమిస్తున్నాం కానీ నీ వ్యాధిని మేము ప్రేమించలేము కదా అని చెప్పేసి. విజయలక్ష్మి అంటే ఏ కార్యక్రమాలన్నా ముందా ఉండాల్సిందే. అలాంటి పరిస్థితి. విజయవాడ కొండకి ఎక్కితే మెట్లు మార్గం ఎన్ని మెట్లు ఉన్నాయో మోకాల మీద నడిచి మెట్టుకి కొబ్బరికాయ కొట్టిందండి. అంత వ్యక్తి చేశారు. అలాంటి పరిస్థితులు. నగేశన్ గారంటే బాగా ఇష్టం. అప్పుడు తెలియదు కదా, ఎవరో చెప్తే మీటింగ్కి వెళ్ళాం. ఏసన్న గారు కూడా బైబిల్ అంత దూరం పెట్టి ప్రార్థన చేశారు కానీ చీకటి ప్రార్థించారు. వాళ్ళ బృందంలో ఎవరు ప్రార్థించారు. ఇంకెక్కడెక్కడికో ప్రార్థనకి వెళ్ళాము. వచ్చింది పి జాన్ గారని హార్మల్లో దర్శకులు సేవ చేస్తున్నారు. వసన్న మినిస్ట్రీ దావదాస్ గారి బావగారు మా తండ్రి. ఆయన చెప్పా చేయకుండా వచ్చి మీకోసం ప్రార్థన చేస్తానంటే మేము వెనక్కి వెళ్తుంటే కాదమ్మా దేవుడు నాకు చెప్పాడంటే ఇలా చెయ్యి పెట్టాడు కదా, ఇలా చెయ్యి పెట్టి ఇలా చెబితే చెయ్యి మొత్తం శివుని ఎత్తుతో వాసన. చెయ్యి అలా ఎప్పుడు టచ్ అయిందో వెంటనే 11 నెలలు ఉన్నటువంటి బలహీనత దేవుడు విడిపించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత దుర్మార్గంగా, ఇంత నీచంగా, ఇంత దేవునికి ఇష్టం లేకుండా పనికి మాలిన జీవితం, రొచ్చు రోత పనికి మాలిన జీవితం జీవించాను. నా బ్రతుకులో నన్ను బ్రతికించాడు, నా భార్య స్వస్థపరిచాడు, నా కుమారుడు బ్రతికించాడు. విదేశీ సహాయం సాక్షి కాదు, ఇది త్వరల సాక్షి కాదు. మీ ఊరికి పక్కన 3-4 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కోలనలో జరిగిన రియల్ స్టోరీ. దేవుని స్తోత్రం చెప్పండి. ఆనాడు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా వేముల తిమోతి గారు, అప్పుడప్పుడు పాట పాడతా చూడండి, థామస్ గారు తిమోతి గారు. అప్పుడు తిమోతి గారు సుబ్బారావు అయిపోయారు, వేములతో సుబ్బారావు. నన్ను మార్చడం కోసం మా ఆవిడండి లోక సంబంధం ఉన్నప్పుడు నా దగ్గర 10 రోజులే, మిగతా 10 రోజులు పుట్టింట్లోనే ఉండేది. ఎందుకని అంత మంచి ఉన్నాను నాకు. నేను సిగరెట్లు కాల్చుకుంటూ ఆమె ఇంటి మీద కాల్చుతాను. మూర్ఖండి, చాలా సాడిస్ట్, దుర్మార్గం జీవితం. ఏదన్నా ఉందంటే దేవుడు మహాకృప.
దీన దశలో నేనున్నప్పుడు నన్ను మరువనిది నీ కృపా. నేనీ స్థితిలో ఉన్నానంటే కేవలం అది నీ కృపా. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. నీ కృపయే నాకు ఆధారం, ఆ కృపయే నాకు ఆదరణ. కృపా, కృపా, నీ కృపా, 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 నీ కృపా. నీ కృపయే మూడవ కోరిక ఏంటంటే ఎల్బేస్ గారిది ఉందా? లైన్లో పెట్టారా లేదా? నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి. నీ చెయ్యి నాకు. ఇప్పుడు పెళ్ళిళ్ళప్పుడు ప్రమాణాలు చేసేటప్పుడు ఏం చేస్తారు? అయ్యా మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాను లక్ష్మి గారు, దేవుని స్తోత్రం. నువ్వేం చేస్తావో ఎలా చూసుకుంటావో నీ ఇష్టమని కన్నీరు కాస్తారా లేదా? బాధపడతారా లేదా? టన్నులు టన్నులు కన్నీరు కారుస్తాడు, లీటర్ లీటర్, దేవుని స్తోత్రం. కానీ ఈయన ఎక్కడ కారుస్తున్నాడు కన్నీరు? ధృవీకరించబడిన వాడు, తోడనాడబడిన వాడు, అవమానించబడిన వాడు, గేలి చేయబడిన వాడు, ఎగతాళి చేయబడిన వాడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడండి? ఇశ్రాయేలు దేవుడు, ప్రార్థనలకు ఇచ్చే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు, కన్నీటిని తుడిచే దేవుడు, దుఃఖాన్ని ఓదార్చే దేవునికి స్తోత్రం. చూడండి 49 యెషయా గ్రంథం 49:16. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో చూడము, నా చేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నా ప్రాకారము నిత్యము. దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా. చూడండి, చాలా మంది అనుకుంటాం ఆదివారం వచ్చినప్పుడే కదండి దేవుడు నన్ను గుర్తుపెట్టుకుంటాడు. కొంతమంది ప్రార్థన బలే చేస్తారు, మీకు రాదులేండి, సీరియస్గా చూడమాకండి. కొంతమంది చేస్తారు, నువ్వే కనుక ఉంటే అంటే రావడమే దేవుడి ప్రశ్న. మనం ఉన్నాడనే కదా వచ్చాం, వింటాడనే కదా వచ్చాం, సహాయం చేస్తాడని వచ్చాం. మరి నువ్వే కనుక ఉంటే, నువ్వే కనుక చూస్తే, నువ్వే కనుక జ్ఞాపకం చేసుకుంటే అన్ని ప్రశ్నలేనా? దేవుడికి ప్రశ్న వేసి అంత సమర్థం అండి మనం. దేవుని స్తోత్రం చెప్పండి కదా. అయ్యా నీ పాదాల దగ్గరికి నడిపించినందుకు నీకు స్తోత్రం అయ్యా. నన్ను కనికరించినందుకు, ఈ జీవాత్మ వచ్చి ఊపిరి పీల్చుకోవడానికి, ఊపిరి వదలడానికి సహాయం చేసినందుకు నీకు, క్షణక్షణం ప్రతి క్షణం అనుక్షణం నిరంతరం కాపాడుతున్నందుకు నీకు అన్ని స్తోత్రం చెల్లిస్తూ, ప్రభువా నీ సిద్ధమైతే నాకు ఇది దయచేయి, నీకు ఇష్టమైతే నాకు ఇది దయచేయి, నీకు అనుకూలమైన జీవితంలో నేను జీవించడానికి, భరించడానికి సహాయం చేయి ప్రభువా అని అడగాలి. అంతేగాని ప్రశ్నలు వేయకూడదు. దేవుని స్తోత్రం కాదు. కొంతమంది ప్రశ్నలు వేస్తాయి, అంత ఏమని చెప్తారు, నువ్వే కనుకుంటే నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది అయ్యా, లేదా ఆయన అడిగినట్టు. ఎవరైనా మీ ఆయన మా ఆయన కాదు, సర్వలోకానికి ఆయన. ఎవరైనా నిన్న నేడు మీ అయినా మా ఆయన అయినా ఎవరైనా ఎవరైనా అందరికీ అదే చెప్పడు గట్టిగా చూసిన దేవుడు, మరి ఆలకించే దేవుడు. చూడండి ఆయన చెబుతున్నటువంటి చూడండి, చూడుము నా ప్రియ కుమారుడా కుమార్తె, ఎవడస్తురాలా, తల్లిదండ్రులారా, అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా, కుటుంబ సభ్యులారా, స్నేహితులారా, శ్రేయభిలాషులారా, మీరందరూ నాకు తెలియదు అనుకుంటారేమో, నా రక్షణ మీదే మిమ్మల్ని నేను చెక్కున్నాను. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుకొని, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతితోనే నన్ను చెక్కుకొని, నీ చేతి నీడలో నన్ను దాచుకొని, నీ చేతి నీడలో నన్ను దాచుకొని.
21. యెషయా గ్రంథం. మనం ఎప్పుడైతే దేవుడి పాదాల దగ్గరికి వస్తామో, దేవుని సేవకులతో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉంటామో ఖచ్చితంగా మంచి దర్శనాలు వస్తాయి, మంచి స్వరాలు ఏర్పడతాయి. స్వరాలు మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ. కొంతమంది వాళ్ళు దర్శనాలు వచ్చేస్తున్నాయని చెబుతున్నారు, ప్రవచనాలు వచ్చేస్తున్నాయని చెబుతున్నారు, ఆత్మ వచ్చేస్తున్నాయని చెబుతున్నారు, మరి నాకు ఏమీ రావట్లేదు ఏంటి అని కొంతమంది డౌట్లు. హృదయ శుద్ధి గలవారు వారు, హృదయ శుద్ధి లేని వారు కూడా ధన్యులు, వారు దెయ్యాలు చూస్తారు. ఏమన్నానండి? ఏమన్నదా? హృదయ శుద్ధి ఉంటే అంటే ఇక్కడ ఏమైపోవాలా? ఇప్పుడు వేరు ఉంటే ఇక్కడ నివాసం చేయలేడు కదా. ఆయనకు చోటు ఇవ్వాలంటే ఇప్పుడు మన ఇంటికి రాక హైదరాబాద్, మద్రాసు, ఢిల్లీ అక్కడ వచ్చి ఒక అతిథి వస్తున్నాడు. వస్తే మన ఇంటిని ఎలా చూసుకుంటాం? పూజ దులుపుతామా దొరకమా? సున్నం వేస్తామా వెయ్యమా? రేపు పండగ వస్తుంది, పండగ కలిస్తూ ఉంటారు కొంతమంది. దేవుని స్తోత్రం. డిసెంబర్ 24 వస్తే కన్నులు కొలిది భక్తి, డిసెంబర్ 31 వస్తే కన్నులు కొలిది భక్తి, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే వస్తే భక్తి. దేవుని స్తోత్రం. కొంతమందికి 40 రోజులకు మాత్రం, 20 రోజులకు మాత్రమే అన్నట్టుగా. మన దేవుడు 20 రోజులకు దేవుడు కాదు, ఈశాన్యమూల దేవుడు కాదు. నిన్న నేడు నిరంతరం ఇశ్రాయేలును కాపాడువాడు. కొంచెం గట్టి చెప్పండి. వాడు నాలుగు చెప్పండి. ఏం చెప్పమన్నారు? నాకే అందరూ చెప్పి చెబుతున్నారు. దేవుడి స్తోత్రం. అర్థాంతరం కరెంట్ అయిపోయినట్టుగా అదే సపరేట్ సరిగా ఇశ్రాయేలును కాపాడువాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు బిడ్డలారా, ఇది మన దేవుడి దగ్గరికి వచ్చామంటే ఎబ్బేజు వెళ్ళి 4 కోరికలు కోరుకోవాలి. ఒక కోరిక ఏంటండి? నన్ను ఆశీర్వదించు. 2, 3 మనిషి పట్టుకున్నప్పుడు ట్రాఫిక్ ఉంది, అప్పుడు కాక నా వేలు పట్టుకుంటాడు. అయ్యగారు మా డాడీ అనుకుంటాం. ఇప్పుడు ఆయన చేయి పట్టుకున్నాడు. ట్రాఫిక్ ఉంది, చేయి రోడ్డు దాటాలి, ఏం చేస్తా? ఇప్పుడు నా చేయి అప్పుడు కాక నేను ఆయన పట్టుకున్నప్పుడు ఎవరు పట్టుకుంటారు? నన్ను పట్టుకోడా? అలాగే దేవుడు మనం పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన పట్టుకొని మనం నడిపించాలంటే ఎప్పుడు రావాలి? ఇందాక ఒక ఆమె పాట చూసే పాట, ఏ పాట? అప్పుడప్పుడా. సోమవారమైనా మంగళవారమైనా, సోమవారమైనా మంగళవారమైనా, బుధవారమైనా గురువారమైనా, బుధవారమైనా గురువారమైనా, శుక్రవారమైనా శనివారమైనా, శుక్రవారమైనా శనివారమైనా, మనం ఏం చెప్తాం తెలుసా? కొంతమంది లేండి, అందరూ కాదు, సీరియస్గా కూడా మాకండి, ఫ్రీగా ఉండండి. 6 దినాలు కష్టపడి 7వ దినాలు విశ్రాంతి దినం సన్నిధిలో రమ్మన్నాడు కదండి. మరి సోమవారం ఏంటి, మంగళవారం ఏంటి, బుధవారం ఏంటి, గురువారం ఏంటి, శుక్రవారం ఏంటి, శనివారం ఏంటి, ఆదివారం రావటమే అంతంత మాత్రం. అందరికంటే ఆలస్యంగా వచ్చి అందరికందా ముందు వెళ్ళిపోతారు. మీరు కాదు అక్క ఇప్పుడు పాడండి. వచ్చిందే కదా ఆ వారం రాజబాబు అని ఆశ్చర్యపోయాడు. రాజబాబు అన్నింటిలోనే పాట రాశాడు. ఈ పాట ఆయనతో కలిసి దాదాపు 20 మీటింగ్లు తిరిగేటప్పుడు పాడుకున్నప్పుడు నేను కూడా పాడా. ఇది యాడ్ చేసి పాడితే నేను రాయలేదు కదా, ఇది ఎక్కడ కలిగింది అనుకున్నాను. అన్న నేను కలిపాను, ఏమనుకోమన్నా భలే కలిగి అవుతాడు అన్న. తెలుసు. సోమవారమైనా మంగళవారమైనా, సోమవారం బుధవారమైనా గురువారమైనా, శుక్రవారమైనా శనివారమైనా, శుక్రవారం అనుక్షణమైతే అనుక్షణం
అనుక్షణం కలుద్దామా అప్పుడప్పుడు కలుద్దామా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదివారమే వద్దామా మధ్యలో కోటాలు వద్దామా? చూద్దాంలే. అదే చెప్పండి ఒకసారి. సార్లు అయినట్టే చెప్తున్నాను. అదే చెప్పండి. సార్లు ఎదురండి అయ్యా అన్నట్టుంది. సంతోషం చెప్పండి. మీరు రమ్మన్నారన్న ఇక చెప్తే నాకు స్తోత్రం. అదే నాలుగో మాట చూద్దాం. ఆఖరి మాట ఏం రాకుండా ఇప్పుడు ఆశీర్వాదం కోరుకున్నాడా? కోరుకున్నా లేదా? సరిహద్దులు విశాలపరచమన్నాడా? కొంతమంది ఎప్పుడు చూసిన ఆ సరిహద్దులోనే ఇక్కడ చాలయ్యా, ముందు యోదయ, తర్వాత సమరయ, తర్వాత భూదిగా ఉంటుంది వరకు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూడగలరా? మూడవది ఏంటండి? నీ చేతి నీడలో, నీ హస్తపు నీడలో, నీ కౌగిలో నన్ను భద్రపరిచేయ. ఇన్ని జరిగిన తర్వాత ఇంకేమైనా ఎప్పుడైనా నా ఒంటరి ప్రయాణంలో, నా కుటుంబ జీవితంలో, నా సమాజ జీవితంలో ఎక్కడైనా తొట్టిల్లిపోయి జారిపోయి పడిపోయి బలహీనమైపోతానేమో తండ్రి, సహవాసానికి దూరం అయిపోతానేమో, సేవకుని సహవాసానికి దూరం అయిపోతానేమో, శరీర సహవాసానికి దూరం అయిపోతానేమో, ఒంటరి ప్రార్థనకు, కుటుంబ ప్రార్థనకు, సంఘ ప్రార్థనకు దూరం అయిపోతానేమో తండ్రి, నన్ను సహాయం చేయి ప్రభా అని అడుగుతూ 121వ కీర్తన 7-8 మనందరికీ తెలిసిన మాట. ఏ అపాయమును రాకుండా చూసారండి, నిత్యము కాపాడే దేవుడు అండి, నిత్యము ఆదరించే దేవుడు. మనం ప్రార్థన చేస్తే ఆల్లాగా దీవించాయా ఏళ్ళలాగా దీవించదు కాదు, నీకు ఇష్టమైన జీవితంలో నన్ను పనిపరిచాయి. హలో చెప్పండి కదా, నువ్వు కోరుకునే బిడ్డగా నన్ను చేయి ప్రభా, నీకు ఇష్టమైన పాత్రగా నన్ను వాడుకోదండి. దేవుని బిడ్డారా, 89 అక్టోబర్ నెల 5వ తారీఖు ఆన్లైన్ ఫేర్ జరుగుతుంటే నేను వెళ్ళాను. ఎక్కడి నుంచి ఎవరా ఈ దర్వాజా మీద 2 దర్వాజాలు సీపెట్టి ఇప్పుడు భయంకరంగా నా రూపం పక్కన కరెంట్ పోయినట్టు ప్రార్థన ఆపేశాడండి. అంటే నా బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు కదా, ఇక్కడ ఏదో వెలుగులు చేయడానికి వచ్చాడు ఆయన అన్నట్టుగా. నేను అన్నాను, ఎమ్మటి ఎక్కువ అయ్యా, లోపల రావడానికి నాకు అర్హత లేదు, దుర్మార్గం ప్రవర్తించాను, చెడుగా ప్రవర్తించాను, తాగుబోతుని, తిట్టుబోతుని, ఈ విషయాన్ని, దుర్మార్గుని దోషినయ్యా, నేను ఇక్కడి ఈ మధ్యలో ఈ యొక్క గడప దగ్గరే ఉంటాను, నా కోసం ప్రార్థించండి అయ్యా, నా కుమారుడు చనిపోయాడయ్యా, మీరు ప్రార్థన చేస్తే బతుకుతారని నమ్ముతున్నాను ఆమె చెప్పండి. అప్పుడు ఫోన్ లేవు కదండి, ముగ్గురు వచ్చారు. కబురు చెప్పి అయ్యా నీ కొడుకు చచ్చిపోయాడంటే ఎక్కడ ఆలోచన చేస్తారంటే, బతికిన వాళ్ళు ప్రార్థన చేస్తే ఏంటి, కాస్త బలహీనంగా ఉంటే ప్రార్థన చేస్తే ఏదైనా మేలు జరుగుతుందేమో, కానీ శాంతం చచ్చిపోయాడయ్యా, అందరూ వచ్చేసారు, ఇక్కడ నువ్వు వస్తే కార్యక్రమం చేయటమే అన్న పరిస్థితులు ఉంటే నువ్వు ఇక్కడ ప్రార్థన అంటావేంటి? అయినా 3 బైబిల్ కాల్చి 12 మంది పాస్టర్లు కొట్టి రకరకాలైనటువంటి చిత్రహింసలు చేసిన వాడు, క్రైస్తవ జీవితానికి వ్యతిరేకంగా జీవించిన వాడు నువ్వు మరి ఈ రోజున ప్రార్థన అంటున్నట్టు కాదు, నా కొడుకు బ్రతుకుతాడు. దేవుని స్తోత్రం పెట్టండి. ప్రార్థన చేయడం ప్రారంభించాలండి. ఆ రోజున 150 మంది ఉన్నారు ఆ చర్చిలో. 150 మంది ఒక్కరు ఏం ప్రార్థన చేస్తే మిగిలిన వారందరూ అదే ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నారు. కన్నీరు కారుస్తుంటే ద్వారా ఆ యొక్క ఆవరణం అంతా తడిచి బయటికి, ఈ చర్చ ఆవరణం కడిగితే బయటికి నీరు ఎలా వెళ్తాయో అంటా వెళ్తున్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత కన్నీరు కాచారో, ఎంత రోధించారో, ఎంత పెనుగులాడారో, ఆ ప్రార్థన ఆలకించి నా కుమారుడు ఇక్కడ బ్రతికాడు. సంపూర్ణ ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 90వ సంవత్సరంలో అక్టోబర్ నెల 5వ తారీఖున దేవుని బిడ్డలారా, సంవత్సరం కరెక్ట్గా ప్రభు దగ్గర నడిచాను. మళ్ళా ఏ తారీఖు నేను అడుగు పెట్టాను, మళ్ళా తిరిగి అదే తారీఖున తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ పాపక్షమాపణతో నేను నా భార్య బాప్తిసం పెట్టాను. దేవుని స్తోత్రం. 92వ సంవత్సరం నవంబర్ నెల 12, అంటే ఈ నెల 12వ తారీఖు 28 సంవత్సరాలు పరిశుద్ధాత్మ పొందాను. దేవుని స్తోత్రం. యేసు ప్రభు బైబిల్ చదవడానికి 40 రోజులు, మారు మనసు పొందడానికి 40 రోజులు, పరిశుద్ధాత్మ పొందడానికి 40 రోజులు, సేవకు రావడానికి 40 రోజులు. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా 40 రోజులు
3 రోజుల ఉపవాసాలు, 7 రోజుల ఉపవాసాలు, 3 ఏళ్ళు 21 రోజుల ఉపవాసాలు ఇవన్నీ ఉంటాయి. అవి కాకుండా ప్రతి సంవత్సరం నవంబర్ 22 నుంచి డిసెంబర్ 31 వరకు ఉపవాసాలు ఉంటూ ఉంటాను. ఎవరైనా అప్పటికి సిద్ధపడితే బాప్తిసాలు ఇస్తాను. సిద్ధపడి ఉన్నవారికి అందరికీ పాదాలు కడిగిన తర్వాత బల్లారాధించి అప్పుడు ఉపవాసం చేస్తాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవుడు నచ్చని ఈ ఊరు వచ్చినప్పుడు దర్శనం ప్రకారంగా అయ్యగారు నాకు చాలా మంచి సాక్షి చెప్పారు రాగానే. అలాగే కేవలం వాళ్ళని పిలిచారు కాబట్టి నేను నా భార్య ఇద్దరు కూడా పారిశుద్ధ కార్మికులు అండి. ఆ డ్యూటీ ఈరోజు జీతం ఒక్కొక్కరు 65,000 డ్రా చేస్తున్నారు. నేను వదిలేసినప్పుడు 20,000. నేను ఇప్పుడు కొంచెం అదే ఉంటే కనుక మరి ఎంతో చదువు లక్ష్యం. దేవుడు పిల్లరా అవన్నీ కూడా దేవుడు రాత్రి మాట్లాడితే వచ్చేసాం. కట్టు వస్త్రాలతో వచ్చేసాం. బైబిల్ పట్టుకొని కట్టు వస్త్రాలతో వచ్చాం. ఈయన తీసుకొని రాలా. అయ్యా ఎట్ట బతుకుతారు? 3 సంవత్సరాల వరకు మా డ్యూటీ మాకే వచ్చి మా చుట్టూ ఆ ఆఫీసర్లు తిరిగేవారు. అయ్యా ఎంతమంది లేని సువార్త చెప్పేవారు. సువార్త చెప్పుకోవచ్చు, డ్యూటీ చేసుకోవచ్చు. కాదు, నీతిమంతుడు విశ్వాసం. అయ్యా నీకు చదువు లేదు కదా, పాడమంటే పాడుతావు, చెప్పమంటే చెప్తావు, కానీ నువ్వు సేవ చేయటం అయ్యా నీకేమి రాదు కదా అని చెప్పినా కూడా దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దేవుడు మంచి మందిరం ఇచ్చాడండి, మంచి ఆత్మీయ విడుదల ఇచ్చాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో విరామం లేకుండా అనేక గ్రామాలు, పట్టణాలు, ఏజెన్సీ ప్రాంతాలు, నక్సలైట్ ఏరియాలకు పడి సువార్త ప్రకటించే గొప్ప ధన్యతను దేవుడు ఇచ్చాడు. కర్ణాటక రాష్ట్రం అలాగే తమిళనాడు రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుడి సువార్త ప్రకటించడానికి దేవుడు మహాకృప చూపించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. దేవుడు వెళ్ళారా ఆఖరిగా ఒక మాట చెప్పండి, సమయం చాలా మించిపోతుంది. దయచేసి కీర్తన 116:12. కీర్తన 116:12. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటిలో నేను ఆయనకి ఏమి చెల్లితును? రక్షణ పాత్ర చేపట్టి యెహోవా నామమున ప్రార్థన ఏం చెల్లిస్తాను? దేవుడు బిడ్డలారా నా జీవితం సమర్పించాను. నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నా కష్టార్జితంలో ప్రథమ ఫలం ప్రతిష్టాపన దర్శింపాను. మొక్కుబడి కానుక, సమర్పణ కానుక. దేవుని సేవకుడి ద్వారా నేను ఏ మాటలు విన్నాను, నేను ఏది అర్థం చేస్తున్నాను, కేవలం డైరీలో రాసుకోవడం, వింటం, వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా ఏది చేయాలని దేవుని సేవకుడి ద్వారా నేను నేర్చుకున్నాను, అదన్నీ నేను చేశాను. నా సేవకులు నేను పోషించాను. ఈ రోజున నా సంఘం నన్ను పోషిస్తుంది. దేవుని స్తోత్రం. ఒకనొకప్పుడు నాకు తీసుకు గమనించండి, 21 రూపాయల నా అద్దె లాక్ రోడ్లో అద్దె కట్టుకోవడానికి నెల వచ్చేవాటికి 21 రూపాయలు, ₹10 ఎలా కట్టాలని చూస్తున్నాను. ఈరోజు కరెంటు బిల్లు 4,500 మాత్రమే. హల్లెలూయా చెప్పండి. ఫ్రెండ్స్ అండి, దేవుని యొక్క మహాకృప చేత ఇప్పుడైతే కొన్ని పరిస్థితులు బట్టి ప్రతికూలం ఉన్నాయి కాబట్టి ప్రతి ఆదివారం దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసుకోవాలని దేవుడు సంఘ బిడ్డల ద్వారా కృప చూపించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కేవలం 1 వస్త్రాలతో, 1 బైబిల్తో వచ్చిన నేను ఈ రోజున ఎన్ని బైబిల్ గ్రంథాలు ఉన్నాయో, ఎన్ని బట్టలు ఉన్నాయో లెక్కలేదు. దేవుని స్తోత్రం. దేవుని కృప, దేవుని యొక్క ఆదరణ. కాబట్టి పిల్లరా మనకు మంచి సేవకులు దేవుడు ఇచ్చాడు. సమర్పణ కలిగిన సేవకులు, ప్రతిష్ట కలిగిన సేవకులు, దేవుని మహిమ కొరకు, ఆత్మల రక్షణ కొరకు జీవితాలు సమర్పించుకొని సేవ చేస్తున్న దాని సేవకులు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యగారు చెప్పినట్లుగా చిన్న వయసులోనే చాలా బాధలు పడ్డా, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకు ఎవరైతే అన్నం పెట్టలేదో, తునీకరించారో వారందరికీ ఈరోజు నేను అన్నం పెట్టే స్థితిలో దేవుడు ఇచ్చాను. అందరూ తునీకరించారు. 3 సార్ల కృష్ణానదిలో ఈ 2 జిల్లాల్లో మా బంధువులందరూ, రాజమండ్రిలో పుష్కర ఘాట్లు, పుష్కర అక్కడ ఆ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఆ జిల్లాలో, విశాఖపట్నం జిల్లా అటు నుంచి ఉన్నటువంటి వారందరూ కూడా రామకృష్ణ బీచ్లో 3 చోట్ల కూడా యేసుప్రభువు నమ్ముకున్నందుకు నాకు కర్మకాండలు చేశాను.
ఎవరైతే నన్ను వెలివేసి గెట్టి వేశారో, కులంలో లేకుండా కుటుంబంలో లేకుండా చేశారో, అందులో నుంచి ఒక వ్యక్తి నా కోడలు. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమన్నారా? సమయం చాలా అయిపోయింది అని భావించదు. అంటే చాలా చెప్పాలని ఉంది, కానీ మరి ఉన్న సమయం కొంచెం. కానీ ఇబ్బేది జీవితం నా జీవితం కొంచెం దగ్గరగా ఉంటుంది. ఇంచుమించుగా అయ్యగా జరుగుతుంటే మేమందరం కూడా మరి ఈ లోక సంబంధంగా వేరువేరుగా ఉన్నప్పుడు కూడా సేవాపరంగా ఆత్మీయబంధంగా ఆలోచిస్తూ ఉంటే మా సాక్ష్యాలు ఇంచుమించుగా దగ్గర సంబంధం కలిగి ఉన్నాయి. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎన్ని దుఃఖాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు. ఫ్రెండ్స్ అండి, ఎవరికి ఫ్రెండ్స్ అండి తెలియదు కాదు, దర్శన కోసం లాగా ఇండియా మొత్తంలో నా గురించి గొప్ప పబ్లిసిటీ చేశారు. అన్ని పేపర్లో వచ్చి, కానీ అందరిలో అన్ని చోట్ల కూడా నిన్ను తలగా చేస్తాను కానీ తలగా చేయను అన్నాడు. అందరూ కూడా దేవుడు ఆశ్చర్యపోయే రీతిలో నేను ఎక్కడైతే తునీకరించబడ్డానో అక్కడ లేకుండా చేయడానికి, కంకిపాడులో నేను లేకుండా చేయడానికి మాస్టర్లు ఆయన కాదులే యుక్తులు పోయినాను. దేవుని స్తోత్రం చెప్పండి. నేను వచ్చింది ఎవరి కోసం వచ్చాను? నా కోసం నేను చెప్పుకోవడానికి రాదు. నా కోసం నేను చెప్పుకోవడం నా బతుకులో ఏముందని ప్రత్యేకత ఏమి లేదు. ఏమున్నా లేకపోయినా దేవుడిని కలిగి ఉన్నాను. అదే నా అతిశయం. దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడాల్సినట్లయితే ఈ ఆయుష్ ఆరోగ్యం ఎలా ఉంటే మరొక సమయం ఎప్పుడైనా దైవ శాఖలు అనుమతిస్తే కోరిక నాకు మేము మళ్ళీ మంచికి వస్తాను. దేవుడి ఇప్పటికీ మాటలు దీవించిన కాక ఒక్క క్షణం అలా లేచి నిలబడదాం. ప్రియులారా, నా రెండు చేతులు జోడించి ప్రాధేయపడి మిమ్మల్ని కోరుతున్నాను. అక్కలారా, చెల్లులారా, తమ్ముళ్ళు, అన్నలారా, తల్లులారా, తండ్రులారా, కొద్దిసేపు ఎన్నో మాటలు విన్నాం. మీ దృష్టి అటు ఇటు కాకుండా, ఇదిగో ఎందుకు పనికిరాని వాళ్ళను, చెత్త కుప్పలో పురుగు లాంటి వాళ్ళను దేవుడు తన కృపలో ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ఈ స్థలం విడిచి వెళ్తున్న మనతో ఈ అభ్యాసం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నది. 4 కూడికలు మనం ఏర్పాటు చేసుకున్నాం. ఎబ్బేజు మాత్రం ఒక్కరోజు 4 కోరికలు కోరుకున్నాడు. ఆ 4 కోరికలు ఒకటి ఏంటయ్యా అంటే, అయ్యా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా, నా సరిహద్దు నిమిషాలకు వచ్చయ్యా, నీ చెయ్యి నాకు తోడుగా ఉన్నది దయచేయి ప్రభా. ఏ కీడు రాకుండా నన్ను తప్పించయ్యా. దేవుని బిడ్డ, మొదటి రోజు మొదటి కోడికలో అభిషిక్తులు అనుభవంలోని దైవసేవ చేతటువంటి మాటలు విన్నాం. 2వ రోజు కూడా చక్కని మాటలు విన్నాం. ఇది 3వ రోజు, 3వ కోడిక. 4వ కోడిక కూడా రాత్రి ఉన్నది. ఈ 4 కోడికల్లో నీ తీర్మానం ఏమిటి? నీ మాట ఏంటి? దేవుడితో నీ ఒడంబడిక ఏంటో ఒకసారి. నేను ఎంతగానో పరిశుద్ధాత్మ దేవుని ప్రేమించట దైవసేవకులు మిమ్మల్ని నడిపిస్తున్నారు. మీరు క్షేమాభివృద్ధిలోకి రావాలి. మీకున్న బాధల నుంచి విడుదల పొందాలి. మీకున్న సమస్యల నుంచి విడుదల పొందాలి. మీ శరీర సంబంధమైన వ్యాధి బాధలు, మీ మానసికమైన ఒత్తిడిలో నుంచి విడుదల పొందాలి. మీ కుటుంబ సమస్యల నుంచి విడుదల పొందాలి. కట్టి పెట్టి ప్రార్థన చేసిన, ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన, గోజాడి ప్రార్థన చేసిన, పెనుగలాడి ప్రార్థన చేసిన, కన్నీరు కాల్చి ప్రార్థన చేసిన, నీ భర్త మారలేదా? నీ భార్య మారలేదా? నీ కుమారుడు కుమార్తె మారలేదా? నీ అల్లుడు కోడలు మారలేదా? నీ తల్లి తండ్రి మారలేదా? నీ అన్న తమ్ముడు అక్క చెల్లి మారలేదా? నీ తోటి కోడలు ఆడపడుచులు మారలేదా? మరుదులు భావలు మారలేదా? ఇదిగో నా యేసు ఎబ్బేజును జ్ఞాపకం చేసుకున్నాడు. ఆఖరిగా ఎబ్బేజు ప్రార్థన చేస్తుంటే తాను ప్రార్థన చేసిన మనవి దేవుడు ఆలకించెను అని రాయబడి ఉంది. ప్రియమైన వారిలారా, చాలా సంవత్సరాల నుండి
సేవకుని యొక్క సావాసం కలిగి ఉన్నా, సంఘ సావాసం కలిగి ఉన్నా, ఉపవాస ప్రార్థన క్రమం కలిగి ఉన్నా, కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నా. ఇదిగో ప్రత్యేకించి నవంబర్ నెలలో 17, 18, 19 తారీఖుల్లో 3 రోజులు చక్కని దైవ సందేశాలతో కూడిన ఆత్మీయ కలయిక జరుగుతుంది. ఈ కలయిక, ఈ కూడిక ద్వారా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించమని నోరు తెరిచి అడుగు. నాడు ఎబ్బేదుని జ్ఞాపకం చేసుకున్న యేసయ్యా, నా మొరాలకించు, నా క్రమను ఆలకించు, నా వ్యాధిలో నుంచి విడిపించు, నా బలహీనతలో నుంచి విడిపించు, నా స్వరం నుంచి విడిపించు, నా ఆర్థిక సమస్యల నుంచి విడిపించు. నోరు తెరవమ్మా. చిక్కుపడవద్దు, పిడియపడవద్దు, కృంగిపోవద్దు. అలసి సొలసి సొమ్మసిల్లిపోతున్న నీ జీవితంలో ఈ బతుకు ఇంతే అని నిరుత్సాహంతో ఉన్నావా? నీ చీకటి బ్రతుకులో ఉంది అక్కడ ఉదయింపజేయబోతున్నాడు ఈ రాత్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో. ఇదిగో నీ ముందు నిలిచి నిలబడి మాట్లాడుతున్నా. నేను కూడా పనికిరాని వాళ్ళని, యోగ్యత లేని వాడను, ధృవీకరించబడిన వాడను, గేలి చేయబడిన వాడను, అవమానించబడిన వాడను, ఉమ్ము వేయబడిన వాడను, వెలివేయబడబడిన వాడను, నానుకున్న వాళ్ళు ప్రేమకు నోచుకోలేని వాడను, పిలిస్తే పరిగెంత దూరంలో ఉండి కూడా ఎవరు ప్రేమను నోచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నవాడు. నా యేసు నన్ను ప్రేమించాడు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఈ కూడికలో ఏ పేజీ గురించి వాక్యం విన్న నా ప్రియ దేవుని బిడ్డ, నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడాడు. సోదరి సోదరుడా, ప్రియ దేవుని బిడ్డ, 2 చేతుల పైకెత్తి నీ కళ్ళు మూసుకొని నీ మనసారా నోరారా నీ హృదయపూర్వకంగా యేసు నన్ను జ్ఞాపకం చేసుకో, నా స్థితిని జ్ఞాపకం చేసుకో, అయ్యా నా బ్రతుకుని జ్ఞాపకం చేసుకో. నేను ఏ బంధకాల్లో కట్టబడి ఉన్నానో విడిపించు. అడగండి ప్రభుని. అడగండి ప్రభుని. నా ఆధారం నీవేనయ్యా, నా దిక్కు నీవేనయ్యా, నా కొండ నీవేనయ్యా, నా యేసు నీవే నా దిక్కు. దావీదు కుమారుడా, నజరేయుడా, నన్ను దాటిపోవద్దు యేసయ్యా. నోరు తెరవమ్మా బాబు, నోరు తెరువు. సిగ్గుపడవలసిన సమయం కాదు ఇది, విడియపడవలసిన సమయం కాదు ఇది, మౌనంగా ఉండే సమయం కాదు ఇది. నీ అక్కరణ, నీ అవసరతలకి నేను జ్ఞాపకం చేసుకునే పోతున్న సమయం ఇది. ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను దర్శించబోతున్న సమయం, నీ హృదయాన్ని తాకుతున్న సమయం, నీ వెన్ను తట్టుతున్న సమయం. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే, నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే, నా యేసయ్యా. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే, నా యేసయ్యా.
ఆశ్రయము నీవే నా యేసయ్యా. ఒకసారి అందరూ చెప్పండి. ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే నా యేసయ్యా. నన్నావరించి నడిపించు మేఘమా, నా ముందు
నడిచే అగ్ని స్తంభమా, నా ముందు నడిచే అగ్ని స్తంభమా, నా దాగు చోటు నీవేసయ్యా, ఏ తెగులు ఎన్నడు దరిచేరనీయవు, నా దాగు చోటు నీవేసయ్యా, ఏ తెగులు ఎన్నడు దరిచేరనీయవు, నా ఎదుగుదలకు పందిరి నీవే, నా క్షేమాధారమా స్తోత్రము, నా ఎదుగుదలకు పందిరి నీవే, నా క్షేమాధారమా స్తోత్రము. ఒకసారి మనస్ఫూర్తిగా మనసారా నోరారా దేవునికి స్తుతులు చెల్లిస్తూ సపడ కొట్టడం ఒకసారి. ఈ సమయాన్ని దేవ సేవకు అర్పిస్తున్నాను. ఈ దీన సేవకుల కోసం, ఈ దీన సేవకుల పరిచయం కోసం, ఈ అనుదిన వ్యక్తిగత ప్రార్థనలు చేసినట్టు ప్రజెంట్ ఇప్పటికీ 485 షుగర్ ఉంది. అయినా ఇలా మాట్లాడగలగడానికి మరి దైవ సేవకులు అనేక మంది చేస్తున్నారు. దేవుని యొక్క మహాకృప ప్రభు చిత్తమైతే, ప్రభు రాకాల్సినట్లయితే, ఈ లోకంలో నా పోగడాల్సినట్లయితే మరొకసారి మీ మధ్యకి రావడానికి దేవుడి యొక్క చూపించి ఆశీర్వదించుకున్నాక దైవ సేవకులు హృదయపూర్వకన్నాలు, అందరికీ హృదయపూర్వకన్నాలు. సన్యాసం ప్రార్థన చేసుకుందాం. మంచి తీర్మానంతో పైకెత్తండి. దైవ సేవకులు ఇప్పటి వరకు ప్రతి మాటని హృదయపూర్వకంగా అనుభవించినటువంటి సాక్ష్యాలతో కూడా చక్కని మాటలు మన మధ్యలో పంచుకొని ఉండగా ఒక మంచి తీర్మానం కలిగిన వారుగా మీకు హస్తాలు పైకెత్తండి. దైవ సేవకులను నిలబెట్టుకుని చక్కని మాటలు మనకు అందించగలిగినా యథార్థమైన మనసుతో ప్రభువా, నేను ఇంకా పై భక్తిగానే ఉన్నాను, నీలోనికి ఇంకా లోతైన విధానంలోకి నేను వెళ్ళలేకపోతున్నాను. ఏదో ఆదివారం మాత్రమే వచ్చి నేను కూర్చొని ఆరాధనలో కూర్చొని వాక్యాన్ని వెళ్ళిపోతున్నానయ్యా, సరిపోదయ్యా భక్తి. మీ దాసుల పక్షంగా మీరు చేసిన ప్రతి మేలులు, ప్రతి కార్యాలు సాక్ష్యం ద్వారా, వర్తమానం ద్వారా చెప్పగా మేము విన్నాం ప్రభా. మేము నీ సన్నిధిలో నిజమైన భక్తిగా, యథార్థమైన భక్తిగా, నమ్మకమైన భక్తిగా నీ సన్నిధిలో నిలిచి యథార్థమైనటువంటి భక్తి చేసి నీ సన్నిధిలో స్థిరత్వం కలిగిన బిడ్డలుగా మేము చేర్చబడాలని ఒక ఆలోచనతో మేము నీ సన్నిధిలో సిద్ధపడుతున్నామయ్యా. మమ్మల్ని నీ పరిచర్యలు వాడుకో ప్రభా, మమ్మల్ని నీ పరిచర్యలో వాడుకో ప్రభా అని ఒక మంచి తీర్మానం కలిగిన వారుగా నీ కుడి హస్తాలు పైకెత్తగలుగుతారా? నీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నారు. యథార్థమైన మనసుతో మీ కుడి హస్తాలు పైకెత్తండి. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నారు. ఈ కోరికలు కేవలం మిమ్మల్ని ప్రేమించి ఏర్పరచబడిన కోరికలు, ఈ ఆధ్యాత్మిక స్థితిలో మీరు బలమును పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో ఏర్పరచబడిన కోరికలు. యథార్థమైన మనసుతో చేతులు పైకెత్తండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నారు. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు మీ దాసులను నిలబెట్టుకొని చక్కని వర్తమానం ద్వారా ఎబేజు యొక్క దర్శనాన్ని బట్టి, ఎబేజు యొక్క జీవిత సాక్ష్యమును గురించి అయినా అర్థవంతముగా అయినా స్తోత్రాన్ని మీ దాసుని సాక్ష్యాన్ని కూడా తండ్రి పంచుకుంటూ చక్కని వర్తమానం వివరించిన మీ దాసులను జ్ఞాపకం చేసుకునండి. రాబోతున్న దినాలలో నీకు సంపూర్ణమైన ఆరోగ్యము యేసు నామములో మీ దాసునికి మీరు అనుగ్రహించుదురు గాక. అనేకమైన ప్రాంతాలలో బలమైన బోరగా మీరు వాడుకుందురు గాక. కుటుంబాన్ని ఇచ్చిన సంఘాలని యేసు నామములో ఇంకా బలమైన అభిషేకముతో నింపి వాడుకుందురు గాక.
గుడారపు త్రాళ్ళు విప్పబడును గాక. ఈ నామానికి మహిమకరమైన రీతితో ఇంకొక సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చినారు. ఈ దాసుని బలంగా మీరు వాడుకోండి. తండ్రి మీకు స్తోత్రాలు. వర్తమానం వివరించబడి ఉండగా ఈ వాక్యాన్ని వినిన ప్రతి హృదయంలో మంచి నెలల పడిన విత్తనాల్లాగా ఈ వాక్యము ఫలించును గాక. యేసు నామములో ఫలించును గాక. యేసు నామములో ఫలించును గాక. ఈ సాక్షాత్తుగా బిడ్డలందరూ మీ సన్నిధిలో నిలబడుదురు గాక. గొప్ప కార్యాలు చూచుదురు గాక. మరింత మీ సన్నిధిలో బిడ్డలు రక్షించబడుదురు గాక. గౌతమ ఆత్మలను బిడ్డలు తీసుకుని వచ్చుదురు గాక. ఈ సన్నిధిలో స్థిరమైన సాక్షులుగా నిలబడుదురు గాక. ఏ ఆశతో వచ్చారో ఆశ యేసు నామములో తీర్చబడి సంతోషముతో తిరిగి వెళ్ళుదురు గాక. అది చేయండి, కృప చూపండి, మహిమపడండి. ఇప్పుడు వరకు ఆయన వర్తమానం వివరించిన దాసులను అలాగే ఆయన స్తోత్రాలు ఇప్పుడు వరకు ఓపికతో కూర్చొని వినగానే బిడ్డలందరికీ కూడా రావాల్సిన దేవుడు దయచేసి ఆయన మా ఇరుకు పరుగు వారిని ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి శబ్దం ద్వారా వార్తలు ఇప్పటి వరకు విన్నారయ్యా. బిడ్డలందరికీ కూడా మీ చిత్తమైతే యేసునామములో ప్రతి బిడ్డకు మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ ఈ కోడికల ద్వారా యేసునామములో మీరు అనుగ్రహించుదురు గాక. కృప చూపుదురు గాక. యేసునామములో ఒక నూతన కార్యం చేయుదురు గాక. సంపూర్ణమైన ఆరోగ్యాలు విరుచుదురు గాక. నూతనమైన రక్షణ బిడ్డలకు ఇచ్చుదురు గాక. మేము మీరు సొంతంగా సహాయం చేయమని మా ముందర కార్యక్రమాలు మీ చర్యలకు అప్పగిస్తూ నడిపించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి గణపరుస్తూ అడిగి వేడుకొని పొందుచున్నాము తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. 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 అందరూ కూర్చుందామండి. ఎక్కడ వారికి కూర్చుందాం.